ఓకే. ముందుగా ప్రార్థన చేసుకుందాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే. భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాశ్రితः శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయోः వాయువ్యాధి కోణేశ్చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచిన్ రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. మనం క్రితంసారి ఐందవ ఉపాఖ్యానం అని ఒకటి చదివాం. అందులో ఐందవులు అంటే ఇందువు అనేటువంటి బ్రాహ్మణుని యొక్క 10 మంది కుమారులు కేవలం వారు నేను బ్రహ్మని కావాలి, లేకపోతే నేనే బ్రహ్మను అనేటువంటి మహావాక్యాలతో కూడుకున్నటువంటి దానినే మంత్రంగా జపిస్తూ దీర్ఘమైన తపస్సులోకి వెళ్ళిపోయి ఆ తర్వాత వాళ్ళు బ్రహ్మలైపోయారు అనేటువంటి దానిలోకి మనం వెళ్ళాం అనే కథ చూసాం. ఆ కథకి కొనసాగింపుగా అంటే ఆ కథ ఎందుకు కొనసాగించాలి అంటే దానికిను ఇవాళ చెప్పుకోబోయే విషయానికి మధ్య కొంచెం సంబంధం ఉంది. అందుకని నేను ఆ కథకి కొనసాగింపు అని చెప్తున్నాను. సరే. అయితే మనం ఇవాల్టి విషయంలోకి వెళ్ళే ముందర మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఇంతకాలం మనం యోగ వాసిష్టం చదువుతున్నాం. తర్వాత ఆ చదువులో మనం ఉత్పత్తి ప్రకరణం ఆల్మోస్ట్ చివరి దాకా వచ్చేసాం. అయితే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనం ఒక ప్రశ్న వేసుకుంటున్నాం. ఏంటంటే ఏం తెలుసుకున్నాం ఇప్పటిదాకా? ఈ ఉత్పత్తి అంటే ఒక సృష్టి కదా! లేకపోతే ఏదైనా ఒకటి పుట్టినది. ఒకటి ఉత్పత్తి కాబడినది. దీనికి మూలం ఏమిటి? అని మనం ఆలోచిస్తే ఏమని సమాధానం వస్తుంది మనకి? ఈ ఆల్మోస్ట్ ఇవాళ 55వ వారం అనుకుంటా. 54వ వారం, 55వ వారం. అయితే ఇప్పటి వరకు మనం చదువుకున్న దాన్ని బట్టి మనకి ఆలోచిస్తే దీనికి సమాధానం ఏమిటి? ఈ సృష్టి అంతా జరగడానికి మూలమైనది ఏమిటి? ఈ ఉత్పత్తి లేకపోతే ఈ జగత్తు పుట్టుకకి కారకమైనది ఏది? ఒక విభజన, లేకపోతే ఒక ఆలోచన. ఓకే. ఆలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నేనేమన్నట్లు సంకల్పమా? సంకల్పం. సంకల్పం అనేది ఎవరు చేస్తున్నారు? అంటారు ఇంకా ఒకటే చేస్తాను. ఎవరు అది? మనం దాన్ని ఎలా చూస్తే అంటే అది చేస్తోందా? లేకపోతే అది ఆలోచిస్తుందా? మీరు ఇందాక అన్నారు కదా ఆలోచన అని. మురళి ఏమో సంకల్పం అని అన్నాడు. ఎవరు చేస్తారు ఈ సంకల్పాన్ని లేకపోతే ఈ ఆలోచనని? జీవుడే చేస్తున్నాడు. అంటే జీవుడు అనుకునేవాడు చేస్తున్నాడు. జీవుడు అనేవాడు ఎవడు? అదే సంకల్పం చేసేవాడు. ఎవడైతే నేను పరమాత్మని కాదు అనుకుంటున్నాడో వాడు సంకల్పం ఎలా చేస్తున్నాడు? వాడిని పరమాత్మ కాదనుకుంటున్నాడు కాబట్టి వాడు సంకల్పించుకుంటున్నాడు. ఆ పరమాత్మ కాదు అనే ఆలోచన ఎక్కడొచ్చింది? వాడు సరిగ్గా తెలియదు కాబట్టి. కరెక్టే. అంటే అజ్ఞానం వల్ల అంటారు కదా. అజ్ఞానం అనేది ఎలా జనించింది? అజ్ఞానానికి కూడా పుట్టుకుంది కదా. అజ్ఞానం పుట్టుక ఎలా వచ్చింది? పుట్టుకతో వాడు జ్ఞానవంతుడు ఎవడైనా సరే, కానీ వాడిలో అజ్ఞానం పుట్టింది కదా. ఇప్పుడు మనకి భాగవతం ప్రకారం కూడా
ఏకం అయిపోయింది. అదేంటి మహాప్రళయం జరిగిపోయిన తర్వాత ఈ మొత్తంగా ఏకంగా ఉన్నటువంటి ఒక పదార్థంలో మొట్టమొదట నేను అనే భావన పుట్టి, ఆ నేను అనే భావన నుంచి ఆయన చెప్తారు కదా! భాగవతంలో చెప్తారు కదా! నేను అనే ఆలోచన వచ్చింది. ఆ నేను అనే ఆలోచనలో నుంచి అక్కడి నుంచి మహత్తత్వం, అక్కడి నుంచి విరాట్ పురుషుడు, అక్కడి నుంచి తపము అనేటువంటి ఆలోచన, అక్కడి నుంచి నేను తపస్సు చేశాను. అంటే మొట్టమొదటగా ఉన్నది ఎటువంటి భావన, ఎటువంటి ఆలోచన లేనటువంటి ఒక సత్పదార్థం అనుకున్నాం. ఒక పదార్థం సత్తో, అసత్తో ఏదో ఒక పదార్థం. ఒకటి ఉందనుకుందాం. అందులో ఒకానొక ఆలోచన మిగిలింది. నేను అనేటువంటి ఒక అహం అనేటువంటి ఆలోచన మిగిలింది. అహం అనే మాటకి అక్కడ అర్థం ఏమిటి? అహం అంటే ఏమిటి? సాధారణంగా మనం ఆ ఒక అనే ఐడెంటిఫికేషన్ అక్షరాన్ని అనొచ్చా? ఏంటమ్మడి గారు? ఒక ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషనే. కానీ సాధారణంగా మనం ఈ ఐడెంటిఫికేషన్ కూడా ఎలా పుట్టింది? ఎలా ఆలోచనొచ్చింది? సాధారణంగా మనం అనే అక్షరం తర్వాత చెప్పినటువంటిది ఏదైనా సరే, ఆ పదానికి వ్యతిరిక్తం అయిపోతుంది. సత్యం, అసత్యం, బద్ధం, అబద్ధం, సంగం, అసంగం. మరి అహం అనే మాటకి హం అనేటువంటిది ఏదైనా ఉందా? అంటే హం అనేది ఒకటి యాక్చువల్‌గా ఒక బీజాక్షరం. హం అనేది. అది దేనికి సంబంధించిన బీజాక్షరం అనంటే సాధారణంగా ఆకాశతత్వానికి సంబంధించినటువంటి బీజాక్షరం హం. అంటే హం అనే మాట సమిష్టిగా ఉన్నటువంటి ఒక వస్తువు. ఆకాశతత్వం అనేది శూన్యాన్ని కనుకున్నా, లేకపోతే ఆకాశతత్వం అనేది మొత్తం ఏకంగా ఉన్నటువంటి ఒకే ఒక వస్తువుకి సంబంధించిన పదార్థం అని అనుకున్నా, ఆ హం అనేది ఆ హంలో ఏదో ఒక ఆలోచన మెదిలింది. అక్కడి నుంచి మీరన్నట్టు ఐడెంటిఫికేషన్ స్టార్ట్ అయింది. ఆ ఐడెంటిటీ అనేది అంటే ఆ ఎగ్జిస్టెన్సు లేకపోతే నేను అనే ఆలోచన, నేను ఎవరు అనే ఆలోచన మొదలైంది. అక్కడ నేను అనేది అప్పటిదాకా సమిష్టిగా ఉన్నటువంటి ఒక పదార్థంలో నేను అనే ఆలోచన మొదలైనప్పుడు, ఆ నేను అనే ఆలోచనలో అక్కడ వ్యష్టి అయింది. అక్కడ నుంచి అహం అనే మాటొచ్చింది. అంటే హం అనేది సమిష్టిగా ఉన్నప్పుడు, అక్కడ ఎప్పుడైతే అహం అనేదొచ్చిందో, ఈ అహం నేను వేరు, అది వేరు, వేరేది వేరు, మిగిలిన పదార్థం వేరు అనే ఆలోచన నుంచి పుట్టింది అహం అనేది. సో, మనకి భాగవతంలో కూడా సృష్టి క్రమం ఎలా వచ్చింది అని చెప్పినప్పుడు బ్రహ్మగారు నారద మహర్షికి చెప్పేటప్పుడు మొట్టమొదటగా ఏకమాత్రంగా ఉన్నటువంటి వస్తువులో అహం అనే ఆలోచన వచ్చింది. నాకు, నేను అనే ఆలోచన వచ్చింది. అక్కడ నుంచి ఇది పదార్థం స్టార్ట్ అయింది. నేను అనేటువంటి ఆలోచన దగ్గర నుంచి నాకు నేనెవరో తెలుసుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చింది. అంటే మొట్టమొదటగా ఉన్నదంతా కూడా ఏకంగా ఉన్నటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంలో అజ్ఞానం వచ్చింది. అంటే అజ్ఞానం పుట్టింది. అయితే ఇప్పుడు నేను అనే ఆలోచన మనకి సరే బ్రహ్మగారు ఇక్కడి నుంచి ఇక్కడ నేను బ్రహ్మగారు ఎలా చేశారు, ఎలా తపస్సు చేశారు, ఆ తపస్సు నుంచి అదేంటి నేను చేసినటువంటి ఈ సృష్టి అంతా, ఆయన చేసినటువంటి సృష్టి అంతా మొట్టమొదట ఏమంటారు మనం?
ఆయన చేసిన సృష్టి ఏది? బ్రహ్మగారు మొట్టమొదటిగా చేసినటువంటి సృష్టి ఏమంటారు దాన్ని? లేకపోతే సనక సనందన సనత్కుమారులు, సనత్ సుజాతులు, ఈ నలుగురు బ్రహ్మగారికి ఏమవుతారు? నారదుడు బ్రహ్మగారికి ఏమవుతారు? పుత్రులు అవుతారు. ఎలాగా? ఆయన నుంచి ఉద్భవించారు కదా. ఎలాగా? ఆలోచించి మానసిక మానసిక రైట్ సారీ కదా కదా. మానసిక అంటే మనస్సు ద్వారా కదా. అంటే ఇదంతా ఈ కల్పన అంతా కూడా మానసికమైనటువంటి కల్పన, మనస్సు ద్వారా కల్పన. ఇప్పుడు మనస్సు అనే మాట మనకి అసలు ఏమర్థం చెప్తుంది? మనస్సు మన అనే మాట ఇక్కడ మన్ అనేది మనకి సంస్కృత ధాతువు కదా. మన్ అనేది సంస్కృతంలో ధాతువు. అంటే ఒక ఒక మాట ఏ బీజం నుంచి ఒక మాట అంకురించిందో ఆ బీజానికి సంబంధించిన దాన్ని మనం ధాతువు అంటాం. ఆ బీజాన్ని ధాతువు అంటాం కదా. సో మన్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది ఇది. మన్ అంటే ఆలోచన, లేకపోతే చింతన, లేదంటే గ్రహించటం, లేకపోతే సంకల్పించటం. ఇటువంటి క్రియాపదాలకన్నింటికీ కూడా మనం మన్ అని చెప్తాం. ఈ క్రియాపదానికి మనం ప్రత్యయం చేర్చినప్పుడు అది అనస్ అనేటువంటి ప్రత్యయం చేయనప్పుడు అది మనస్సు అయింది. అంటే ఎప్పుడైనా ప్రత్యయం అంటే ఏంటి అంటే ఒక క్రియాపదానికి మనం దాన్ని నామవాచకంలోకి మార్చాలి. అంటే ఒక క్రియని అంటే మనకి వ్యాకరణంలో నామవాచకం, శాస్త్రనామం అంటున్నా, సర్వనామం, తర్వాత క్రియ, విశేషణం ఇవన్నీ చెప్తాం కదా. ఇలా చెప్పినప్పుడు ఒక క్రియకి నామవాచకాన్నిగా ఆ క్రియని నామవాచకంగా చెప్పాలి అంటే దానికి ఒక పేరు పెట్టాలి అనేటప్పుడు దానికి ఒక ప్రత్యయాన్ని చేరుస్తాం. అలానే మన్ అనేటువంటి ఒక క్రియకి ప్రత్యయాన్ని చేర్చినప్పుడు అది మనస్సు అయింది. అనస్ అనేటువంటి ప్రత్యయాన్ని చేరుస్తుంది. సరే, ఇవన్నీ మనకి దాంట్లో వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఎప్పుడైతే ఆ ఏకం అయినటువంటి ఒకగా ఉన్నటువంటి వస్తువులో అహం అంటే సమిష్టిగా ఉన్నటువంటి వస్తువులో అహం అనేది జనించిందో, హంగా ఉన్నటువంటి వస్తువులో అహం జనించిందో, ఆ అహంలో జరిగినటువంటి మానసికమైనటువంటి సృష్టి ఇదంతా. అంటే మనస్సు ద్వారా సంకల్పించి ఆ మనస్సు ద్వారానే చేయబడినటువంటి సృష్టి ఇది. బ్రహ్మగారి యొక్క మనస్సంకల్పం, మనస్సు చేసినటువంటి సంకల్పం. అంటే మనస్సు అంటే మన అంటేనే సంకల్పం. ఆ సంకల్పాన్ని చేసేటువంటి శక్తి దానికి అది చేసి ఆ శక్తి ద్వారా జనించినటువంటిది కదా. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు కూడా మనకి రామాయణంలో మనం విన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక ఘట్టం ఉంది, అహల్య వృత్తాంతం. ఆ అహల్య వృత్తాంతాన్ని మనకి తెలిసింది ఏంటి? గౌతమ మహర్షి, ఆ మహర్షి యొక్క భార్య అహల్య, ఆ అహల్యని గౌతమ మహర్షి లేని సందర్భంలో ఇంద్రుడు చెరిచాడు. అక్కడి నుంచి ఆ మహర్షి మరలా తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలిసి ఇంద్రుడికి శాపం ఇచ్చారు. అలానే అహల్యకి శాపం లాంటి
వరం ఇచ్చారు. అది ఆ వరం కూడా ఏంటి అంటే రాముల వారు వచ్చిన తర్వాత రాముల వారి యొక్క పాద స్పర్శ తగిలినప్పుడు ఆ అహల్యాదేవికి తన యొక్క పూర్వ స్మరణ లేకుండా ఏం జరిగిందో అనే విషయం తెలియకుండా ఆవిడ మరలా ఆ నిజ ధ్యాసలోకి వస్తుంది. ఇది మనందరికీ తెలిసినటువంటి కథ కదా. రామాయణం ప్రకారం బాలకాండలో తాటక వధ అయిపోయిన తర్వాత మారీచ సుబాహుల యొక్క హననం కూడా అయిన తర్వాత విశ్వామిత్రుల వారు రాముల వారిని తీసుకుని వెళ్ళి ఆ మిథిలకి తీసుకెళ్లేటువంటి ఘట్టంలో ఇదంతా వస్తుంది, అహల్య వృత్తాంతం. అయితే దీనిని మనం ఆ కోణం నుంచి కాకుండా మరొక కోణంలో ఆలోచిస్తాం కదా. ఏంటది? అహల్యము అంటే ఏమిటి అసలు అర్థం? అహల్యము, హల్యము, అహల్యము. అసలు అహల్య అనేటువంటి పేరు ఎలా వచ్చింది? ఇంద్రుడు అనేటువంటి మాటకు కూడా అర్థం ఏంటి? ఎందుకంటే నేను ఈ వ్యుత్పత్తుల్లోకి ఎందుకు వెళ్తున్నాను అంటే మన మహర్షులు ఎంత గొప్పవాళ్ళో ఆలోచిద్దామని. అసలు ఒక క్యారెక్టర్కి ఆ పేరు పెడుతున్నప్పుడు ఎంత ఆలోచించి మన మహర్షులు ఆ క్యారెక్టర్కి ఆ పేరు పెట్టారు కదా. ఎందుకంటే అహల్య అంటే మీనింగ్ హల్యము కానిదియా ఏంటి? హల్యం అంటే నాకు తెలియదు నిజంగానే. కానీ ఇంద్రుడు అంటే మాత్రం ఇంద్రియాలకి రిప్రజెంటేషన్ అని చెప్పి అనిపిస్తుంది నాకు. అహల్యము అంటే ఇక్కడ యాక్చువల్గా హల్యము అంటే వికారమైనది. హల్యము హలము నుంచి అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఇప్పుడు ఒక చక్కగా ఉన్నటువంటి భూమిని దున్నుతారు కదా హలంతో. దున్నినప్పుడు ఏమవుతుంది అక్కడ? నేల చీరిపోతుంది కదండి. నేల చీరిపోతుంది అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఒక స్థితి నుంచి అది చీరిపోయి అంటే ఒక వికారం అంటే ఒక అందంగా లేదని కాదు కదా, ఒక స్థితిలోకి వెళ్ళిపోయింది అంటే చీరిపోయింది అంటే రెండుగా ఒక రకంగా చూస్తే రెండుగా విడింది. ఇప్పుడు అహల్యము అంటే ఎటువంటి వికారము లేనటువంటిది అహల్యము కదా. ఎటువంటి వికారము లేనటువంటి ఒక పాత్ర అనుకుందాం మనం కదా. ఇప్పుడు ఇంద్రుడు అనేటువంటి ఆయన అంటే ఇంద్రియాలకి అధిపతి, అంటే ఇంద్రియాలకి సంబంధించినటువంటి ఒక ఆసక్తి, ఇంద్రియాసక్తి, లేకపోతే ఇంద్రియాల ద్వారా అనుభవించాలి అనేటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనలకి అధిపతి. అంటే భోగాన్ని దాన్ని భోగించాలి అనేటువంటి ఒక వాంఛ కదా. ఎప్పుడైతే ఇక్కడ మనకి యాక్చువల్గా మీరు అంటే మన రామాయణం కనుక యాక్చువల్గా చదివితే ఇప్పుడు గౌతముడు ఆయన మహర్షి అంటే ఆయన అత్యంత వివేకం కలిగినటువంటి వాడు, ఎంతో జ్ఞానంతో కూడుకున్నటువంటి వాడు. అటువంటి వాణ్ణి కూడుకున్నటువంటి ఒక నిర్మలమైనటువంటి ఒక చిత్తం అప్పటిదాకా కలిసుండి ఎప్పుడైతే ఆ జ్ఞానం నుంచి విడివడిందో ఆ కాసేపటిలోనే
ఆ అహల్యలో ఇంద్రియాల పట్ల ఆసక్తి వచ్చింది. ఆ ఇంద్రియాల ద్వారా విషయాలని అనుభవించాలి అనేటువంటి ఒక ఆసక్తి కలిగింది. ఆ ఆసక్తి కలగడం అంటే ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు వచ్చి ఆ అహల్యని భోగించాడు. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే కాబట్టి నేను మాటలు అలా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఒక విషయాన్ని అనుభవించాలి అనేటువంటి ఇంద్రియాలకి ఉన్నటువంటి ఒక వాసనతో, ఆ వాసనలకి లోబడిపోయినటువంటి ఒక చిత్తం ఒక ఆహ్, ఏమనొచ్చంటే నేను దారి తప్పింది అనను. అది వాటికి లోబడిపోయింది. లోబడిపోయిన తరువాత ఎప్పుడైతే గౌతముడనేటువంటి పాత్ర ఏదైతే ఉందో అది పూర్తి తపస్సుతో కూడుకున్నటువంటిది, పూర్తి జ్ఞానంతో కూడుకున్నటువంటిది, పూర్తి వివేకంతో కూడుకున్నటువంటిది. ఎప్పుడైతే ఆ ఇంద్రియాల పట్ల భావనకి, ఆ ఇంద్రియాల పట్ల ఆసక్తికి లోబడిపోయినటువంటి ఒక మనస్సు ఏదైతే ఉన్నదో, ఆ మనస్సుని మరలా ఆ విషయవాంఛల పట్ల ఆ మనస్సుకి దూరం చేసి, అంటే వాటి నుంచి దృష్టి మరల్చి, నువ్వు ఎలా చెయ్యాలి? ఏం చేస్తే నీకు మరలా విషయవాంఛనల నుంచి తప్పించుకుని నువ్వు మరలా ఎట్లా వస్తావు? ఎలా అంటే మరలా సాధన పట్ల ఎలా మళ్ళీ ఆత్మజ్ఞానాన్ని ఎలా కలిగుంటావు? నువ్వెవరో ఎలా తెలుసుకుంటావు? ఎందుకంటే నువ్వు ఇంద్రియాలవి కావు. ఆ వాసనలు నీవి కావు. ఆ మనస్సనేది నిన్ను ఎక్కడికో లాగేస్తోంది అనేటువంటి ఆ ఆలోచనల నుంచి దృష్టి మరల్చి, నువ్వెవరో తెలుసుకో అనేటువంటి ఒక సరైన పథంలోనికి పెట్టేటువంటి జ్ఞానం గౌతమ మహర్షి. ఎప్పుడైతే ఇక్కడ రాముల వారి పాదస్పర్శ ఆ అహల్యకి తగిలింది అంటే, ఇక్కడ రాముల స్పర్శ అంటే ఏమిటి ఇది? అంటే ఆత్మజ్ఞానం. స్పర్శ అంటే స్పృశించటం, అంటే ఒకటి తట్టటం. రాముల వారు పూర్తి ఆత్మజ్ఞానవంతుడు. అంటే ఆత్మజ్ఞానం అంతా అంటే పరమాత్మ గదా ఆయన. ఆ పరమాత్మ యొక్క స్పర్శ అంటే ఆ పరమాత్మ యొక్క అనుభవం ఎప్పుడైతే అయినదో, ఆ అహల్యాదేవిలో అవిద్య అనేది తొలగిపోయి ఆవిడ పూర్తి ఆత్మస్వరూపంతో ఉంటుంది. ఇది మనకి రామాయణంలో అహల్యా వృత్తాంతాన్ని చెప్పేటప్పుడు మనం పైపైన చదువుకుంటూ వెళ్ళిపోయి రాముల వారి పాదస్పర్శ తగిలింది అందుకని ఆ అహల్యలో మరలా జ్ఞానం వచ్చి ఆవిడ గౌతమ మహర్షిని చేరుకుంది, గౌతముల వారు మళ్ళీ ఆవిడని తనతో పాటు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు అంటే ఆ మహర్షి లేకపోతే ఆ అహల్యాదేవి ఇవన్నీ కూడా నిజమైన పాత్రలే అయ్యుండొచ్చు. ఇప్పటికీ కూడా వాళ్ళందరూ చిరంజీవత్వంతోనే ఉండుండొచ్చు ఆ పాత్రలు. కానీ ఆ పాత్రలకి ఆ పేర్ల వెనకాల లేకపోతే రామాయణంలో ఆ పసివాడికి ఈ కథని చెప్పి, ఈ కథ ద్వారా మహర్షి జనాలకి ఎటువంటి విషయాన్ని అందించాలనుకుంటున్నారు అంటే ఇదన్నమాట. నాన్న అప్పటి వరకు ఎటువంటి వికారము లేనటువంటి ఒక చిత్తం ఇంద్రియాల పట్ల ఆ భోగ లాలసతో కూడిపోయి ఆ ఇంద్రుణ్ణి అనేటువంటి క్యారెక్టర్‌తో చేరి, కూడి ఆ తరువాత విషయవాంఛల పట్ల మక్కువ చూపిందో, అక్కడ నుంచి పతనం ప్రారంభమైందో, ఆ పతనం నుంచి ఉద్ధరించడానికి మరలా జ్ఞానవంతుడైనటువంటి ఒక భర్త ఆ పాత్రని ఎలా మరల్చిన తరువాత ఆమెలో స్థాణువులా మారిపోయి, అంటే ఒక సాధనలోకి దిగిపోయి, ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినటువంటి ఆ పాత్రకి ఆత్మజ్ఞానం, రామస్పర్శ అనేది
ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత మరలా ఆవిడ ఆ వివేకాన్ని, ఆ జ్ఞానాన్ని చేరి ఎలా ఉండిపోయిందో, చిరంజీవిగా ఉండిపోయిందో, ఎటువంటి మోక్షాన్ని పొందిందో, ఇది మనకి అహల్య వృత్తాంతం చెప్తుంది. ఈ విషయం మనకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సర్గ. ఈ సర్గ పేరు ఇంద్ర అహల్య కృత్రిమ సృష్టి. ఓకే, ఇంద్రాహల్య కృత్రిమ సృష్టి లేకపోతే కృత్రిమ వాక్యము ఈ సర్గ పేరు. ఇక్కడ మనకి ఆలోచించాల్సింది ఏంటి అంటే, రాముల వారికి ఈ కథ ఎవరు చెప్తున్నారు? వశిష్ఠ మహర్షి చెప్తున్నారు కదా. అంటే రాముల వారు విశ్వామిత్రుల వారితో వెళ్ళటానికి పూర్వమే రాముల వారికి అహల్యాదేవి కథ తెలుసు. అలానే ఆమె ఏ రకంగా అంటే ఆ జీవుడు అహల్యాదేవిలో ఉన్నటువంటి అహల్యాదేవి అని చెప్పబడేటువంటి ఆ జీవుడు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హత, లేకపోతే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కావలసిన పరిపక్వత ఎలా పొందుతాడో ఆ జీవుడు తెలుసు రాముల వారికి. ఓకే, ఇదొకటి ఈ కథ నుంచి మనం తెలుసుకున్నది. అలానే ఇప్పటి వరకు కూడా మనం చూసినటువంటి అహల్య వృత్తాంతం ఏదైతే ఉందో దాని నుంచి విడిపడిపోయి మనం ఈ కథని మరో రకంగా చూడబోతున్నాం. ఇది వ్యుత్పత్తి ప్రకరణంలో ఎందుకు చెప్తున్నారు అంటే, మనం ఇంత మునుపు చూసినటువంటి వ్యుత్పత్తి అనేది ఏది? వ్యుత్పత్తి అంటే ఒకటి పుట్టుక లేదా సృష్టి ఎలా జరిగింది అంటే, ఈ సృష్టి అనేది నువ్వు చూస్తున్నటువంటి ఈ సృష్టి ఏదైతే ఉందో రామా, ఈ జగత్ అనేది ఏదైతే ఉందో ఇదంతా కూడా మానసికంగా సృష్టించబడినది. మానసికంగా సృష్టించబడినటువంటి అంటే మానసికంగా అంటే ఎలా సృష్టించబడింది అంటే, ఒక చోట ఒక సంకల్పం ఘనీభవించి ఆ ఘనీభవించినటువంటి వస్తువు ఆలోచన సంకల్పం, బేసిక్ అది కూడా సంకల్పమే ఒక జగత్తుగా ఆవిర్భవించి ఆ జగత్తులో కోటాను కోట్ల ప్రాణులతో కూడుకున్నటువంటి జీవత్వంతో కూడుకున్నటువంటి జీవం గాని అజీవం గాని చరం గాని అచరం గాని ఏదైనా సరే ఎలా ఆవిర్భవించింది, ఇది కదా మనం వ్యుత్పత్తి ప్రకరణంలో చూసేది. ఆ కథలో అంటే ఆ ప్రకరణంలో ఈ కథ ఎలా ఇముడుతుందో చూడండి. ఇవాళ ఈ కథ ఎలా ప్రారంభమవుతుందంటే, ఈ కథని ఎవరికి చెప్తున్నారు అంటే, వశిష్ఠ మహర్షి ఒక్కసారి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మగారి ద్వారా ఈ ఐందవోపాఖ్యానంలో చెప్పినటువంటి 10 మంది ఐందవులు కేవలం అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ మంత్రాన్ని జపించటం ద్వారానే వారు బ్రహ్మలైపోయారు, ఆ బ్రహ్మల యొక్క సృష్టి ఇలా ఉంటుంది అని అలా మనం క్రితంసారి చెప్పుకున్నప్పుడు కోటాను కోట్ల బ్రహ్మలు, కోటాను కోట్ల సృష్టులు, జగత్తులు అలా ప్రతి నిమిషం ప్రతి క్షణం పుడుతున్నాయి, లయించిపోతున్నాయి, మరలా పుడుతున్నాయి, మరలా లయించిపోతున్నాయి. పుట్టే ప్రతి సృష్టి లేకపోతే పుట్టే ప్రతి జగత్తు కొన్ని సార్లు అదే రకంగా పుడుతోంది, లేదా మరో రకంగా లేకపోతే పూర్తి వ్యతిరేక్తంగా పుడుతోంది అని చెప్తున్నప్పుడు, ఇక్కడ ఇవాళ ఈ కథలో రాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్తున్నటువంటి ఈ దాంట్లో ఇప్పుడు ఈ సంవాదం ఇదంతా ఎవరి మధ్య జరుగుతోంది అంటే, బ్రహ్మగారికి సూర్యునికి మధ్య జరుగుతోంది. సూర్యుడు అంటే ఏ సూర్యుడు అని ఎవరైనా సూర్యుడే. కాంతిని వెదజల్లేటువంటి ప్రతి ఒక్కడు సూర్యుడే. ఎందుకంటే భాస్కర కదా సూర్యుడి పేరు.
భాహ కరహ. భాహ అంటే వెలుగు, కరహ అంటే చేసేవాడు, భాస్కర అంటే ఎవరి నుంచి అయితే వెలుగు ప్రసరిస్తూ వస్తుందో వాడు భాస్కరుడు. ఇక్కడ బ్రహ్మగారికి ఒకానొక భాస్కరుడికి జరిగేటువంటి సంవాదం. అందులో ఈ కథ ఎలా వస్తుందంటే, ఈ ఒక భాస్కరుడు సూర్యుడికి అదే బ్రహ్మదేవుల వారికి చెప్తున్నారు. అంటే ఈ బ్రహ్మగారు తన సృష్టిలో చేసేటువంటి తను చేయబోయే సృష్టిలోనో, లేకపోతే తను చేసినటువంటి సృష్టి గురించా, లేకపోతే పక్క ఇంకో బ్రహ్మగారు చేసేటువంటి సృష్టిలోనా, అక్కడ జరిగిన కథ ఇది. అంటే ఇప్పుడు అలా ఆలోచిస్తే ఇదే కథ అనేకానేకమైనటువంటి జగత్తులలో అనేకానేకమైనటువంటి విధాలుగా చేయబడుతోంది, చెప్పబడుతోంది. మీకేం కన్ఫ్యూజన్ అయినట్టు లేదు కదా? రమణి గారు, మోహిని గారు, తర్వాత పాపాయ్. మీకు ఇక్కడ ఏమి కన్ఫ్యూజన్ మోహిని గారు? ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా అండి? ఇప్పుడు ఈ కథని ఒక భాస్కరుడు అని చెప్తున్నాను. ఒకటేం లేదు, అనేకమైనటువంటి భాస్కరులు ఉన్నారు, సూర్యుడు. ఓకే, ఒకానొక సూర్యుడు బ్రహ్మదేవుల వారితో మాట్లాడుతూ ఈ అహల్య వృత్తాంతాన్ని చెప్తున్నారు. ఓకే, అయితే ఆ అహల్య వృత్తాంతాన్ని ఈ భాస్కరుడు బ్రహ్మదేవుల వారికి చెప్తున్నారు. అంటే ఒకానొక జగత్తుకి సంబంధించినటువంటి బ్రహ్మదేవుల వారికి ఆ జగత్తులోనో లేకపోతే ఇంకో జగత్తులోనో ఉన్నటువంటి భాస్కరుడు చెప్తున్నాడు. అంటే ఈ కథ అప్పటికే ఎక్కడో జరిగింది. ఓకేనండి? అంటే నేను ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే మోహిని గారు, ఒకే జగత్తులో ఒక కథ ఒకే రకంగా జరగచ్చు, మరొక రకంగా జరగచ్చు, లేకపోతే కొంచెం తేడాలతో అటు ఇటుగా ఇంకో రకంగా జరగచ్చు. మీకు అంటే నిర్వాణ ప్రకరణంలో మీకు ఒకసారి చెప్పినట్టున్నాను. మనకక్కడ పాషాణోపాఖ్యానం అని ఒకటి వస్తుంది నిర్వాణ ప్రకరణంలో. పాషాణం అంటే రాయి కదా. ఆ రాయిలో చిన్న రాయిలో ఒక పెద్ద విశ్వం ఉంటుంది. అక్కడ ఆ విశ్వంలో అనేకమైనటువంటి జగత్తులు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మరల ప్రతి అణువులోనూ ఒక జగత్తు వస్తుంది, ఆ జగత్తులో మరలా ఇంకొక ప్రళయం వస్తుంది. ఇలా ప్రతి అణువు పుడుతూ ఉంటుంది, నశించిపోతూ ఉంటుంది, మరలా ఇంకో చోట పుడుతూ ఉంటుంది, మళ్ళీ నశించిపోతూ ఉంటుంది. అలా నశించిపోయే వాటిలో అక్కడ కూడా వశిష్ఠ మహర్షి చెప్తారు. అంటే ఇప్పుడే నేను ఇది ఆ విషయాన్ని ఎందుకు ఉటంకిస్తున్నానంటే, ఈ కథకి కొంచెం మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ పర్టికులర్ విషయాన్ని నిర్వాణ ప్రకరణంలో చెప్పేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. అక్కడ వశిష్ఠ మహర్షి చెప్తారు, నేను నా చుట్టుపక్కల నేను చూస్తున్నటువంటి ప్రతి అణువులోనూ ఉన్నటువంటి జగత్తులో కోటాను కోట్ల రామాయణాలు జరుగుతున్నాయి, కోటాను కోట్ల మహాభారతాలు జరుగుతున్నాయి. అదే సమయంలో, అంటే ఏ సమయంలో ఒక అణువులో ఒక చోట రామాయణం జరుగుతూ ఉండగా మరొక చోట మహాభారతం జరుగుతూ ఉంటుంది, మరొక చోట మహాభారతంలో భగవంతుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తూ ఉంటే మరొక చోట కృష్ణ నిర్యాణం అయిపోతూ ఉంటుంది. అంటే కోటాను కోట్ల, అంటే అసంఖ్యాకమైనటువంటి ఈ జగత్తులలో అసంఖ్యాకంగా కాల గమనం జరుగుతూ ఉంటుంది. ఇప్పటికిప్పుడుగా మనం ఆ దృష్టికోణంతో ఆలోచిస్తే ఇప్పటికిప్పుడుగా మన చుట్టుపక్కల ఎన్నెన్నో కథలు నడుస్తూ ఉంటాయి, ఎన్నెన్నో రామాయణాలు నడుస్తూ ఉంటాయి, ఎన్నెన్నో మహాభారతాలు నడుస్తూ ఉంటాయి, ఎన్నెన్నో నశించిపోతూ ఉంటాయి. ఇదంతా కూడా కేవలం
ఒక మానసికమైనటువంటి సృజన, మానసికమైనటువంటి సృష్టి. నిర్వాణ ప్రకరణ వచ్చినప్పుడు ఈ విషయం తెలిసినప్పుడు అసలు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుందండి. సరే, మనం అక్కడికి వెళ్ళేటప్పుడు చెప్తాను, అక్కడికి వెళ్ళడానికి ఇంకో మినిమం ఇంకో 2 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మనం వెళ్తున్న ఈ పేస్లో మనం అక్కడికి వెళ్ళేటప్పటికి మినిమం ఇంకొక 2 సంవత్సరాలు పడుతుంది, 2.5 ఏళ్ళు పడుతుంది. కాబట్టి మనం నెమ్మదిగా వెళ్తున్నాం కాబట్టి ప్రతి ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతాము అని కాదు కదా, మనం విషయాన్ని తర్కించుకుంటూ, ఆలోచించుకుంటూ, విమర్శించుకుంటూ వెళ్తున్నాం కాబట్టి టైం పడుతుంది. బట్ ఏంటంటే దాన్ని నెమరు వేసుకుంటూ వెళ్తే బాగుంటుంది, అప్పుడు రుచి ఇంకా బాగుంటుంది. సరే, మనకి వాళ్ళకి ఈ కథలోకి వద్దాం. సరే, ఇక్కడ ఈ భాస్కరుడు బ్రహ్మదేవుల వారికి ఒక కథ చెప్తున్నారు. ఈ కథ పేరే ఇంద్రాహల్యల కృత్రిమ వాక్యము, కృత్రిమ సృష్టి. ఓకే, కృత్రిమం అనే మాటకు అర్థం ఏంటి? సహజంగా చెయ్యబడనటువంటిది, సహజం కానటువంటిది కదా. అంతే కదా, కృత్రిమం అనే మాటకు అర్థం. కృత్రిమం, కృత అంటే చేసినటువంటిది, అంటే సహజంగా కాకుండా మరొక రకంగా ఏర్పడినటువంటిది. అందుకని ఇది ఇంద్రాహల్యల కృత్రిమ వాక్యము అనేటువంటి సర్గ. ఇప్పుడు ఈ కథలో ఎలా ఉంటుందంటే, కథ చాలా టూకీగా చెప్పేస్తాను, ఎందుకంటే మనకి దీంట్లో ఉంటే విషయాన్ని గ్రహించడానికి కదా. ఒకానొకసారి ఒకానొక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఇంద్రద్యుమ్నుడు. ఆ రాజుగారి భార్య పేరు అహల్య. ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజుగారు చాలా గొప్ప రాజు, ప్రజల్ని చాలా గొప్పగా పరిపాలిస్తాడు. తనకి తన భార్య అంటే ఎంతో ఇష్టం. తన భార్యతో జీవితాన్ని చాలా ఆనందంగా గడుపుతూ ఉంటాడు. అయితే ఆయన భార్య పేరు అహల్య. ఈ అహల్య కూడా చాలా అందగత్తె. ఆమె ఒకసారి ఈ గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్య వృత్తాంతాన్ని ఆమె విని ఉంటుంది. విన్న తర్వాత ఆమెకి కూడా అహల్య యొక్క కథని మనసుకి పట్టించుకుంటుంది. పట్టించుకోవటంలో ఏమలా పట్టించుకుంటుంది అంటే, తనకి కూడా ఇంద్రుడు కావాలి అనేటువంటి వాసన పుడుతుంది ఆవిలో. ఎప్పుడైతే తనకి కూడా ఇంద్రుడు కావాలి అని అనుకుంటుందో, అదే సమయంలో ఈ ఇంద్రద్యుమ్నుని యొక్క రాజ్యంలో ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి పేరు ఇంద్రుడు. ఆ బ్రాహ్మణుడు ఎంతో ఒక రకంగా అసలు శీలత లేనివాడు, సచ్చీలత లేనివాడు. నేను అంతకుమించి వెళ్ళదలుచుకోలే. ఎందుకంటే తను ఎంత దుశ్శీలుడో మనకి మెజర్మెంట్ అక్కర్లా, కొలతలేదు. అటువంటి దుశ్శీలుడు ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి పేరు ఇంద్రుడు. ఈ అహల్య ఏం చేస్తుందంటే, ఆ బ్రాహ్మణుడి పేరు గురించి వింటుంది, ఆ ఇంద్రుడి గురించి వింటుంది. విని నాకు వాడు కావాలి అంటుంది. అని ఆవిడ అన్నపానాలు మానేస్తుంది. నాకు వాడు కావాలి, భర్తని దూరం పెడుతుంది. వాడు నాకొద్దు, నాకు వీడే కావాలి అని ఆ భర్తని దూరం పెట్టేసి ఈవిడ వాడి కోసం తప్పించిపోతూ ఉంటుంది. అయితే ఆ అహల్యకి ఒక చెలికత్తె ఉంటుంది. ఈవిడ అన్నపానాలు మానేసి కిందపడి ఏడుస్తూ తన జీవితాన్ని శుష్కింపజేసుకుంటూ ఉంటుంది, తన శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ ఉంటుంది ఈ అహల్య. ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటుందో, సరే ఆవిడ బాధను చూసి ఓర్చుకోలేనటువంటి ఆవిడ చెలికత్తె వెళ్ళి ఆ ఇంద్రుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఎక్కడైతే ఉన్నాడో
వాణ్ణి తీసుకుని వస్తుంది. తీసుకుని వచ్చి అదే అంతఃపురంలో పెడుతుంది. పెడితే అప్పుడు ఆ పెట్టినటువంటి అక్కడి నుంచి కూడా ఆ అహల్య, ఈ ఇంద్రుడు ఇద్దరూ కూడా వారి వారి లాలసలో సుఖభోగాలలో మునిగిపోయి ఉంటారు. ఎంతగా అంటే రాజుగారి గురించి ఎవడు పట్టించుకోలేనంతగా, ఇంకా అసలు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంతగా ఉంటారు. ఇలా ఉన్నటువంటి ఆ ఇంద్రుడు, అహల్య అంటే ఈ విషయం రాజుగారికి తెలుస్తుంది, ఇంద్రద్యుమ్నుడు మహారాజు గారికి తెలుస్తుంది. అప్పుడు ఆయన తన భార్యని దారిలో పెట్టుకుందాం అని చెప్పి వాళ్ళని విడదీయడానికి ప్రయత్నిస్తాడు. ప్రయత్నించినప్పుడు వాళ్ళు విడిపడరు. ఇంకా 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 గట్టి పడిపోతూ ఉంటుంది వాళ్ళ మధ్య బంధం. ఎప్పుడైతే అట్లా వాళ్ళు ఉన్నప్పుడు ఇక రాజుగారు వీళ్ళని దండించాల్సిందే అనేటువంటి ఆలోచన వచ్చినాయి. తన మంత్రి అయినటువంటి భరతుడిని పిలుస్తారు. భరతుడిని పిలిచి ఏం చేద్దాము, భరతుడు అంటే ఆయన మహర్షి, మంత్రి అయినా కూడా రాజుగారికి గురువు, మంత్రి అంతా ఆయనే. అంటే వీళ్ళకి ఇలా శారీరకమైనటువంటి విషయాల పట్ల లోబడిపోయినటువంటి వీళ్ళకి శారీరక దండనే అని వీళ్ళకి మృత్యుదండని విధిస్తాడు. విధిస్తే వాళ్ళని ఏం చేస్తారంటే ఆ ఇంద్రుడిని, అహల్యని ఐసు గడ్డల మధ్యలో పెట్టేస్తాడు. అంటే పూర్తిగా మంచు ముక్కలు అత్యంత శీతలమైనటువంటి ప్రాంతంలోకి పెట్టేస్తారు. వాళ్ళిద్దరిలో ఎటువంటి చలనం గాని, భయం గాని ఉండదు. వాళ్ళు ఇప్పుడు ప్రహ్లాదుడు సముద్రంలో మునిగిపోయిన, పాముల చేత కరిపించిన, నిప్పుల్లో తోసేసిన, ఏనుగుల చేత తొక్కించిన ఎలా బయటపడుతూ ఉంటాడో అలాగా వీళ్ళిద్దరూ కూడా రాజుగారు ఏ శిక్ష వేస్తే, ఏ కొరత వేస్తే ఆ కొరత నుంచి బయటపడుతూనే ఉంటారు. ఏనుగుల చేతి తొక్కిస్తాడు వాళ్ళిద్దరిని. వాళ్ళిద్దరినీ నిప్పుల్లో వేసేస్తాడు. వాళ్ళిద్దరిని ఎడారిలో పాముల చేత కరిపిస్తే ఎడారిలో వదిలిస్తుంటాడు. ఏమి తేడా లేదు వాళ్ళిద్దరిలో. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోతారు. పోయి ఆ ఇంద్రుణ్ణి పిలుస్తారు. ఎందుకు, మీకు ఏమైంది, ఎందుకు మీరు చావట్లేదు, మీకు ఎందుకు శిక్షని మీరు అనుభవించలేకపోతున్నారు అని అంటే ఆ ఇంద్రుడనే బ్రాహ్మణుడు చెప్తాడు, నాకు నువ్వు ఏ శిక్ష వేస్తున్నా కూడా ఆ శిక్ష నాకు అసలు తగలట్లా. ఎందుకోసం అని అంటే నా మనస్సు పూర్తిగా అహల్యతో నిండిపోయింది. నా ఆలోచన, నా చూపు, నా వినికిడి అంటే ఆఖరికి తన పంచజ్ఞానేంద్రియాలతో కూడా ఆయన పూర్తిగా ఆ అహల్యనే అనుభవిస్తున్నాడు. తన పంచతన్మాత్రలన్నీ కూడా కేవలం అహల్యనే అనుభవిస్తున్నాయి. ఆ అహల్య కూడా తన పూర్తి మానసికంగా ఆయనకే ఆ ఇంద్రుడి పట్లే మొగ్గు చూపుతుంది. తన పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు ఏది అంతా కూడా 100% అలాగే నేనేది చెప్తున్నా కానివ్వండి, అలా ఉండదు. పూర్తిగా కూడా ఈ ఇంద్రుడి ఆలోచనలతోనే నిండిపోయి ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ ఇంద్రుడి ఆలోచనలతోనే నిండిపోయిందో రాజుగారు వేసేటువంటి, ఇంద్రద్యుమ్న మహారాజు గారు వేసేటువంటి ఏ శిక్ష కూడా వీళ్ళని తాకట్లా, అస్సలు తాకట్లా. ఇప్పుడు ఇక్కడ మనకు ఆలోచించాలంటే రమణ మహర్షి గారి యొక్క తత్వం ఆలోచించాలి.
రమణ మహర్షి గారికి మనందరికీ తెలిసే ఉంటుంది ఈ కథ. ఆయనకి ఈ రాచపుండు వచ్చి దాన్ని దానికి సర్జరీ చేసి తొలగించాలి అని చెప్పినప్పుడు కోసుకోండి అని అంటారు. అంటే మీకు మత్తు ఇవ్వాలంటారు. ఎందుకు మత్తు అంటే, ఈ మత్తు ఇవ్వకపోతే మరి మీకు నొప్పి తెలుస్తుంది కదంటే, ఎవరికి నొప్పి తెలిసేది? జడమైనటువంటి ఈ దేహానికా? లేదా నిత్యమైనటువంటి చైతన్యమైనటువంటి నాకా? అనే ఆలోచన కలిగినప్పుడు ఆయన మీ ఇష్టం మత్తు ఎందుకు ఈ దేహం కోసం మత్తు ఎందుకు? ఈ జడ పదార్థానికి ఎందుకు? మీ ఇష్టం చేసేయండి అని అంటే, ఆయన అలానే ఉన్నప్పుడు ఆ డాక్టర్లు ఆయనకి సర్జరీ చేశారంటారు. కథ అది కదా రమణ మహర్షి గారి తత్వంలో. వీళ్ళు కూడా అంతటి తత్వానికి వెళ్ళిపోతారు. వీరికి ఎటువంటి శిక్ష, ఎటువంటి నొప్పి, ఎటువంటి బాధ వీళ్ళకి కలగట్లేదు. ఎందుకోసం అంటే ఈ అహల్య, ఆ ఇంద్రుడు ఇద్దరు కూడా పూర్తిగా ఒకరి ఆలోచనలో ఒకరితో మమేకమైపోయి ఉంటారు. అలా మమేకమైపోయి ఇక వారి మనస్సులలో ఇంద్రుడి మనస్సులో అహల్య, అహల్య మనస్సులో ఇంద్రుడు పూర్తిగా ఉండిపోయేటప్పటికి ఇక వారికి ఎటువంటి నొప్పి కలగలేదు. అప్పుడు ఈ విషయాన్ని చెప్పి భాస్కరుడు బ్రహ్మదేవుల వారితో ఒక మాట అంటారు. ఇదంతా కూడా నీ సృష్టే కదా స్వామి. నీ యొక్క సృష్టిలో వారి యొక్క మానసికం అంటే ఆఖరికి అది కూడా నీ మనస్సే. నీ మనస్సే ఇంతగా దృఢపడిపోయింది. ఈ దృఢపడిపోవటం ఎందుకంటే ఈ బ్రహ్మగారి మనస్సు నుంచి ఉద్భవించినటువంటి అహల్య అంటే ఈ సృష్టిలో నుంచి వచ్చినటువంటి అహల్య ఇంద్రుడి యొక్క కథలో వారి యొక్క మనస్సుల్లో ఉద్భవించినటువంటి గాఢత మూలంగా ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి మరొక మనస్సు, మరొక జీవి, మరొక ఆలోచన వేసేటువంటి శిక్ష అనేటువంటి ఇంకొక ఆలోచన వీళ్ళకి తాకట్లేదు. సో ఇక్కడ ఇది కథ ఇంతే, ఇలానే ఉంటుంది. ఈ కథలో స్వామి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సు మాత్రమే మనుష్యాణం అంటే మనస్సు కలవారికి, ఎవరైతే మనిషి అంటే ఎవరిలో అయితే ఈ ఆలోచన ఉంటుందో వాడు మనిషి. మనుష్యాణం అంటే మనస్సును కలిగిన వాడు మనిషి. సో వారిలో ఆ మనస్సే కారణం బంధమోక్షయో, బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం అదే. ఇది బంధమోక్షయో కారణం ఇది ఎందుకని అంటారంటే, వీళ్ళకి ఎక్కడా కూడా ఇది లేదు, ఈ ఇంద్రుడికిను అహల్యకి. అంటే వారు ఒక రకంగా ఒకరి ఆలోచనలో ఒకరు మునిగిపోయి ఒక రకంగా మోక్షం పొందినట్టే. బంధంగా వారికి బంధం అనేది ఇప్పుడు బంధం అంటే అవతల వ్యక్తితో ఉంటే కదా బంధం. ఇప్పుడు వారు ఆ వారిలో ఒకళ్ళు కలిసిపోయారు, ఒకరితో ఒకరు కలిసిపోయినారు. సో అహల్య మనసులో ఇంద్రుడు కలిసిపోయాడు, ఇంద్రుని యొక్క మనసులో అహల్య కలిసిపోయింది. సో ఇక అక్కడ ఒకరి మనస్సులో ఒకరు కలిసిపోయిన తర్వాత ఇక వారు విడిపడిపోవటం అనేది లేదు. బంధం అంటే అదే కదా, ఒకళ్ళు వేరు ఇంకోళ్ళు వేరు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బంధం. ఇప్పుడు మొత్తం అంతా ఏకం అయిపోయిన తర్వాత ఇక మోక్షమే కదండి. అంటే కేవలం మనస్సుతో మాత్రమే, మానసికంగా వాళ్ళు ఎంత ఇదైపోయారంటే, బలంగా అయిపోయారంటే వారికి ఒక రకంగా మోక్షమే అది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఇప్పటిదాకా?
రమణి గారు, మోహిని గారు, గంగాధర్ గారు, బాబాయ్. కాదండి. అంటే ఇప్పుడు పెళ్ళైన మరి ఆవిడ అలా చేయటము, తర్వాత అంత క్యారెక్టర్ అంత ఇది లేదన్నారు కదా ఆయన ఇంద్రుడు బ్రాహ్మడు. ఉమ్. మరి ఇది ఆహ్, దాన్నేమంటారు అంటే లీగల్‌గా అంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అది మోరల్ గా కరెక్ట్ ఎలా కాదు కదా అసలు. మోరల్ వాళ్ళ బంధమే మోరల్ ఇట్ గా ఈస్ ఇది నాట్ కాదు కదా, క్లియర్. ఆ! అంతే కదా, నీతిబద్ధం కాదు కదా అంటారు మీరు. ఆ! కరెక్ట్. అంతేనా? నీతిబద్ధం కాదు ఆ! కదా. మరి నీతిబద్ధంగా కానప్పుడు వాళ్ళు అంత ఇదిలో మోక్షం ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనకి ఇంకోటి కూడా చెప్పారు కదా! మొగుడు ఎలాంటి వాడైనా నీకు నచ్చినా, నచ్చకపోయినా బంధం పడిన తర్వాత ఉండాలి వాడితోటే ఇంకా లైఫు అట్లాగా అని. ఇది వింటుంటే నాకు అనకూడదు కానీ ఇప్పుడంతా అదే జరుగుతోంది గదండీ! ప్రపంచంలో చుట్టుపక్కలంతా గూడా మొగుడుంటాడు. ఎప్పుడో ప్రియుడు వస్తున్నాడని చెప్పి మొగుడిని చంపేసి మరి వీళ్ళు దే ఆర్ లైక్ ఇలా అలా అవుతున్నాయి గదా! సో, ఇది ఎలాంటి నీతి చెప్తోంది మనకి అనేది నాకసలు అర్థం కావట్లేదు. కెన్ యూ నీతి ప్లీజ్ అనేది ఎవరు ఎలాబరేట్? డిఫైన్ చేశారండి? ఆ! నీతి అనేది ఎవరు డిఫైన్ చేశారు? చేశారు కదా! ఇప్పుడు ఓకే. ఒకడితో మనం ఉన్నప్పుడు ఇక్కడ అమెరికా వాళ్ళు కూడా అదే అంటారు. నువ్వు ఒకడితో ఉన్నప్పుడు కనీసం వాడితో అయినా సరిగ్గా ఉండు అనేది ఇక్కడ వీళ్ళ నీతి. మనది కూడా అంతే గదా! ఇప్పుడు 7 అడుగులు నడిచావు. నువ్వు వాడితో హ్మ్. పెళ్లి చేసుకున్నావు, ఉన్నావు అన్నప్పుడు, హ్మ్. నువ్వు ఇంకొకడి మీద అది అలా చేయటం అనేది అది ఒక పాత్ మనకి ఉంది గదా! ఆల్రెడీ మనం పెళ్లి చేసుకున్నప్పుడు అదే గదా! 7 అడుగులు వేసి ప్రామిస్ చేసుకుని. ఆ! నేను ఇక్కడ ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను. మోహిని, ఆ విధంగా నీతి అనేది ఒక హస్బెండ్‌కి ఇద్దరు వైఫ్స్ ఎక్కడ నీతి చెప్పు? అది కరెక్ట్. అది కనీసం అంటే పెళ్లి చేసుకున్నాడు గదా! ఆయన. ఉండగా కూడా మళ్ళీ నువ్వు చేసుకొని ఒకదాన్ని పెట్టుకుని మళ్ళీ ఐ డోంట్ నో మేబీ అది కూడా కరెక్టేలే రమణి అన్నది గూడా. అమ్మో! దీని వల్ల కొంచెం ప్రమాదమే. కరెక్ట్‌గా అర్థం చేసుకోకపోతే ఇది ఐ డోంట్ నో నాకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. ఇది అంటే ఒకటండి. ఈ ఈ కథని మనం ఏం చెప్తున్నామంటే, హ్మ్. ఇది అంతా కూడా మానసికమైనటువంటి సృష్టి. గురువుగారు మానసికంగా కూడా చెయ్యకూడదు అనేది నేను అంటే చిన్నప్పుడు ఏవో చదువుకున్నా. ఎక్కడ చదివానో ఏదైనా గుర్తులేదు. ఏదైనా చెప్తే విన్నాను పెద్దవాళ్ళు. మనం మానసికంగా కూడా తలుచుకుని తప్పు చెయ్యకూడదు అని కదా మన హిందూ ఇదంతా గూడా ఉన్నది. మనం ఈవెన్ ప్రామిస్ చేసేటప్పుడు కూడా ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అట్లానే గదా! వి ఆర్ లైక్ పెరిగింది కూడా అంతే గదా! ఆలోచన కూడా చేస్తే మనకి పాపం పడిపోతుంది అని అది కదా మనం నేర్చుకున్నది. చెప్తున్నాను. ఇవి ఇవన్నీ కూడా మనకి సమాజం పట్ల కట్టుబాట్లతో కూడిన వ్యవహారం కోసం మనలో మనం విధించుకున్నటువంటి కొన్ని నియమాలు. హ్మ్. సమాజం పట్ల అంతే కదా! ఈ ఈ కాలం సమాజానికి అవసరమయ్యి, ఈ కాలం సమాజంలో మనిషి నీతిబద్ధంగా ఉండటాని కోసం, అంటే నీతిబద్ధంగా అంటే కొన్ని మోరల్ వాల్యూస్‌తో ఉండటం కోసం, సమాజం భ్రష్టు పట్టిపోకుండా ఉండడం కోసం ఉండేటువంటి హ్మ్. ఉండేటువంటి ఒక నియమాలివి కదా! హ్మ్. మీరు ఈ పరిధిని దాటి ఆలోచించాలి. నేనెందుకు ఆ మాట అంటున్నానంటే, ఈ పరిధిని దాటి అంటే ఇక్కడ మనం వ్యష్టి, సమిష్టి లేకపోతే ఏకం, అహం లేదంటే ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకుని మనం ఆ పరిధి దాటి మనం వెళ్లి ఆలోచించగలగాలి. ఇప్పుడు రమణ మహర్షి అనే ఆయన మనం ఇప్పుడు ఆయనకి ఆ సర్జరీ చేసేటప్పుడు మత్తెందుకు అనంటే ఆయన అన్న మాటేంటి? "ఈ దేహమా జడమైనది. లేకపోతే ఈ దేహంలో ఉండేటువంటి జీవమా అది సత్యమైనది, చైతన్యమైనటువంటిది. దేనికి నొప్పి? దేనికోసం నొప్పి? జడ పదార్థానికా?
చైతన్యానికా? హ్మ్. కదా! నిత్యమైనటువంటి చైతన్యానికా? లేదంటే ఆహ్, అసలైట్‌గా ఉన్నటువంటి విషయంగా ఉన్నటువంటి వస్తు విషయానికా? సత్యంగా సచ్చిత్ ఆనందం అంటారు కదా! హ్మ్. చిత్ అనేటువంటి ఈ చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థానికా? సో, ఇప్పుడు ఆత్మ పదార్థం నుంచి మనం ఆలోచిస్తే, ఆత్మ పదార్థం అనేది మొత్తం అంతా కూడా తనే నిండిపోయి మనకి విష్ణు సహస్రనామాల్లో విశ్వాత్మ విశ్వభావనః అనొస్తుంది కదా! సో, అక్కడ మీరు ఆలోచించేదేంటి? ఈ విశ్వం అంతా కూడా ఒకటే ఆత్మ. ఒకే పదార్థం. ఆ పదార్థమే అనేకానేకంగా, అనేకానేక చోట్ల, అనేకానేక రూపాలలో ప్రతిభాసిస్తోంది. రిఫ్లెక్ట్ అవుతోంది. అంటే ఇది కేవలం రిఫ్లెక్షన్ మాత్రమే. అసలైన మూర్తి, అసలైన పదార్థం వేరు. కదా! ఇది ఇలా ఆలోచిస్తాం మనం. సో, అక్కడ మనం అదే అలా ఆ కోణంలో నుంచి ఆలోచించేటప్పుడు, ఇదంతా ఏకం అనే విషయంకొచ్చినప్పుడు, ఇక నీతి ఏంటి? అవినీతి ఏంటి? నియమం ఏంటి? అనియమం ఏంటి? సత్యం ఏంటి? అసత్యం ఏంటి? ముక్తి ఏంటి? బంధనం ఏంటి? ఉన్నదొక్కటే పదార్థం అయితే, ఆ ఒక్క పదార్థంలో ఇన్నిన్ని ఇది ముక్తి, ఇది విముక్తి, ఇది సత్యం, ఇది అసత్యం, ఇది బద్ధం, ఇది అబద్ధం, ఇది బంధనం, ఇది మోక్షం, ఇది ఆనందం, ఇది బాధ, ఇది కష్టం, ఇది సుఖం, ఇది నష్టం, ఇది లాభం. ఇలా ద్వంద్వాలకి ఎక్కడొచ్చింది తేడా? ఇంకా అసలు ద్వంద్వాలకి ఆస్కారం ఏముంది? సో, ఇక్కడ ద్వంద్వం లేదని తెలుసుకోవడం మోక్షం అని పిలుస్తున్నామా మనం? అంతే కదా! హ్మ్. అద్వైతం అనేది అదే కదా అమ్మా పాపాయ్. మొత్తం ఆత్మ ఒక్కళ్ళలోనే చూసుకుంటున్నారు వాళ్ళు మొత్తం మొత్తం అంతా ప్రపంచాన్ని. ఒక్కటే. ఆ! కాదండి. నాకసలు ఇప్పటికి నేనస్సలు ఏకీభవించలేకపోతున్నాను గురూజీ. అసలు ఇదేంటి గోల? ఓకే. అంటే ఇప్పుడు మీరు రమణ మహర్షి గారిది చెప్పారు. ఐ కెన్ అండర్‌స్టాండ్. అది చాలా మంది ప్రాక్టీస్. ఇప్పుడు మన గాంధీ గారు గూడా ఆయన గూడా చేశారని నేను చదివాను ఆయన ఆటోబయోగ్రఫీలో. హ్మ్. సో, ఆయన దాన్ని జయించారు. అంటే బాడీకి బియాండ్ ద బాడీ మూవ్ అవ్వటమే కదా! ఇప్పుడు మీరు చెప్తున్న ఎగ్జాంపులు. అంతేనండి. బియాండ్ ద అంతే. బాడీ. ఆ! ఆ! సో, బియాండ్ ద బాడీ అన్నప్పుడు హ్మ్. మరి నాకు మళ్ళీ బాడీతోనే గదా! వీళ్ళిద్దరూ అటాచ్ అయింది కూడా. లైక్ అవును. అక్కడి కదా! నుంచి తర్వాత మరలా నాకు ఒక క్వెషన్ సోమశేఖర్. హ్మ్. ఇప్పుడు కోరికలు తీర్చుకోవడం అనేది, కోరికలు వదలడం అనేది మోక్షం అన్నారు గదా! హ్మ్. హ్మ్. ఇక్కడేమో వాళ్ళు కోరికలు తీర్చుకున్నారు. హ్మ్. తీర్చుకున్నప్పుడు మోక్షం అని ఎలా అంటారు? అది తీర్చుకో బంధం అవ్వాలి కదా! వాళ్ళిద్దరూ గట్టిగా అదే పట్టుకున్నారు చెప్తాను. కదా! ఒకే చెప్తాను. అంటే ఏంటంటే, ఒకటి దాని యొక్క పరిధి దాటిపోతే అంటే ఆ కోరికలని తీర్చుకోవటం అనే దగ్గర నుంచి మొదలుపెట్టి కదా! కోరికల్ని తీర్చుకోవటం అనే దాని దగ్గర నుంచి మొదలుపెట్టి, వాళ్ళు ఆ పరిధి దాటిపోయారు. నేను కూడా ఇక్కడ వాళ్ళు మనస్సు మోక్షం అనలేదనుకుంటా సోమశేఖర్. నేను కూడా వాళ్ళు ఏం చెప్పుంటారంటే, శరీరం మీకు ఉన్నా లేకపోయినా మనసనేది ఉంటుంది అని చెప్తున్నారనుకుంటున్నాను. మోక్షం అని చెప్పట్లేదనుకుంటున్నాను. ఇక్కడ అంటే ఒక చిన్న శ్లోకం గూడా వస్తుంది. అది శ్లోకం చెప్తా చదివిన తర్వాత విను. భావాభావాః శరీరస్థా నృప శక్తా న బాధితుం ఇష్టేర్థే చిరమావిష్టం దధానం తత్స్థితం మనః. అంటే వాంఛిత పదార్థమందు చిరకాలము లగ్నమై ఉండుటచే ఆ పదార్థమునే చెందు మనస్సును భావాభావములు బాధింపనేరవు, బంధింపనేరవు. అవును. అప్పుడు తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు. ఒకే విషయం మీద మనసు నిలబడిపోయింది. అవును. వాళ్ళకి ఏ భావం లేదు, అభావం లేదు. కానీ వాళ్ళకి మోక్షం రాలేదు కదా! వాళ్ళ యొక్క స్థితి అక్కడికి చేరలేదు గదా! అంత దూరం చేరిందా? అది కంప్లీట్ వాళ్ళకి అవ్వదా అక్కడి దాకా వాళ్ళు ఇంకా? చేరింది. అందుకే కదా అక్కడ వాళ్ళకి దేవుడు చేరలేదు గదా! కనిపిస్తాడు. ఇప్పుడు ఇప్పుడు మనకి ఒకటి ఆలోచించు మురళి.
మొన్న మనం అపరోక్షానుభూతి చదివేటప్పుడు మనకి ఏమంటారు, మొట్టమొదట దేహాత్మ భావనతో కూడి సాధన మొదలెట్టిన తర్వాత క్రమంగా సాధన పరిపక్వం అయ్యేటప్పటికీ అది ఎటువంటి స్థితిలోకి చేరుతుంది అంటే ఆత్మే దేహము అనే స్థితిలోకి చేరిపోతుంది. అలా కుదరదు సంస్థ గారు. ఆత్మే దేహం ఎలా అవుతుంది కుదరదు సంస్థ గారు? అనేది కుదరదు అనేది మన యొక్క ఆలోచన స్థాయి మురళి. అంతేగాని మనం దాన్ని కుదరదు అని అనడానికి ఎట్లా? మరి అంటే కుదరదు అని నాకు చెప్పడానికి మనకంటూ అధికారం ఎక్కడుంది? ఇలా ప్రాబ్లం ఇలా ఎక్కడొస్తుందంటే ఇప్పుడు ఇందాక నుంచి అంతా ఆత్మ అంటున్నావు కదా, హ్మ్. మరి అంటప్పుడు నేను రేపటి నుంచి ఏ పని చేయకూడదు. చేయొద్దు. అప్పుడు దాని అర్థం ఏంటి? రేపు మరి నేను అదే కృష్ణుడు అలా కాదు, భగవద్గీత రిఫర్ చేసినప్పుడు అంతా ఆత్మ అని చెప్పిన కృష్ణుడు యుద్ధం చేయి అని అలా చెప్తాడు. యుద్ధం చేయొద్దని చెప్పాలి, తాము కూర్చో అనాలి. నీకు భగవద్గీతలోనే రెండు రకాలు వస్తున్నాయి కదా. నీకు భగవద్గీతలో ఒక చోటేమో యుద్ధం చేయి అని చెప్తున్నారు, ఇంకో చోటేమో అంతా ఆత్మీయ ఉంది అంటారు. అంతా ఆత్మీయ ఉన్నప్పుడు దుర్యోధనుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అది మన ధర్మాలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఒకసారి నువ్వే ఆలోచించు మురళి. నువ్వే ఆలోచించి నీ తర్కం వాడు. ఎందుకంటే నేను కూడా మోక్షం అని చెప్పరేమో అనుకుంటున్నాను. ఒక మనస్సు ఒక మోక్షం అంటే స్థితి ఇప్పుడు ఏంటి దాటితే, మురళి? మోక్షం అంటే ఏమిటి? మోక్షం అంటే జ్ఞానోదయం కలగడం, నేనెవరో తెలుసుకోవడం. అంటే కదా, ఏమిటి? ముక్తి నేనెవరో పొందటం. ముక్తి తెలుసుకోవడం. అంటే బంధనాల నుంచి ముక్తి పొందటం అనే కదా మోక్షం అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి నేను నిద్రపోయాను, నాకే భావం లేదు, అభావము లేదు, నాకు అప్పుడు ముక్తి వచ్చేసిందా? నాకు రాలేదు. నా మనసు యాక్చువల్గా అక్కడ నిలబడిపోయింది. ఏ రకమైన భావం లేదు, అభావం లేదు, నా మనసు అలాగే ఉంది. ఒక్క నిమిషం. ఎక్సలెంట్ మాట అన్నావు. నువ్వు గాఢ నిద్రలో మునిగిపోయావు. అంటే గాఢమైన సుషుప్తి స్థితిలోకి వెళ్ళిపోయావు. కరెక్ట్. ఆ స్థితిలో నీలో భావము లేదు, అభావము లేదు. రైట్. అదే మోక్షం. అది మోక్షం కాదు సంస్థ గారు. అదే సుషుప్తి మోక్షం అయ్యేటట్టయితే నేను నెక్స్ట్ రోజు పొద్దున్న నిద్ర లేవగానే నాకు వచ్చి ఆ ఒక్క సెకనులో ఎప్పుడైతే ఆ ఒక్క సెకనులో నువ్వు అనుభవిస్తున్నావో, మరి నీకు తుర్యం ఎక్కడి నుంచి వచ్చింది సంస్థ గారు? ఆ తుర్యమే నీకు అక్కడ ఆ ఒక్క సెకండ్ కలిగింది మురళి. తుర్యం యాక్చువల్ గా ఈ మూడింటిని కింద అంటారు, మూడిట్లోనూ కలిపి ఉన్నది, విడిగా లేదు మురళి. నేను ఈ విషయంలో అంటే నా అంటే ఆలోచన, నీకు నాకు ఇందులో ఇది ఉండొచ్చు కానీ, బట్ నేను అనుకోవడం అదే మోక్షం అయ్యేటట్టయితే మనిషికి మోక్షం నెక్స్ట్ రోజు పొద్దున కల్లా వచ్చేసింది నిద్ర లేవగానే. ఆ స్థితి నీలో నిలబడలే. స్థితి నిలబడడం ఉండదు, మోక్షం వచ్చినాడికి ఒకసారి వచ్చాక ఇంక పోవడం ఉండదు. అదే చెప్తున్నాను. నాకు నేను అపరోక్షానుభూతి చదువుతున్నప్పుడు కానీ నాకు అనిపించింది ఏంటి అంటే, కేవలం ఆ ఒక్క క్షణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నిమిషం చెప్పు మురళి. మోక్షం అంటే ఎటువంటి బంధనాలు లేనటువంటి, ఎటువంటి కష్టం కానీ, ఎటువంటి నష్టం కానీ, ఎటువంటి బాధ కానీ లేనటువంటి, ఈ దేహానికి సంబంధించినటువంటి ఎటువంటి సంబంధము లేనటువంటి ఒక స్థితి అనొచ్చా? అనదు. ఎందుకంటే నీకు ఇప్పుడు అదే నిజమైతే స్వర్గంలో మనిషికి శరీరం లేదు, మొత్తం ఎంజాయ్మెంటే ఉంది. స్వర్గం అనేది లేదు కదా. స్వర్గాన్ని ఒప్పుకున్నారు కదా, కర్మ ఉంది, స్వర్గం ఉందని ఒప్పుకున్నారు కదా. స్వర్గంలో మనిషికి ఏ రకమైన దేహం లేదు, ఏ రకమైన బాధ లేదు, మొత్తం ఆనందమే ఉంది. సో దాన్ని యాక్చువల్గా మోక్షం అని పిలవట్లేదు వాళ్ళు. సో మోక్షం అనేది స్వర్గానికి ఆనందానికి దాటి ఉండాలి నీకు. అందుకే నీకు ఈ పంచకోశ విచారంలో ఆనందమయ కోసం దాడతారు వాళ్ళు. ఆనందమయ కోసం అంత ఆనందమైనప్పుడు ఇంక మళ్ళీ ఇంకా మోక్షం అలా ఆనందం అయిపోతుంది, కుదరదు కదా. సరే మురళి, నీ దృష్టిలో అది నేనేమి కాదని నేను ఖండించను. నేను ఖండించట్లా. నేను యాక్చువల్గా అలానే నేను చెప్పేది ఆర్గ్యుమెంట్ కాదు నా ఉద్దేశం. ఎవరికి వాళ్ళకి అనుభవైక వైద్యంగా ఉండాలి. ఓకే, ఇది ఎందుకంటే బేసిక్గా మనకి ఇది ఈ దేహాత్మ భావన స్థితిని దాటిపోయి ఆత్మే దేహం అనే స్థితిలోకి చేరిపోవటమే ఒక మోక్షం.
అంటే మోక్ష స్థితి, ముముక్ష స్థితి కదా. దేహం లేదు అనేటువంటి భావన నుంచి ఆత్మీయ దేహం అనేటువంటి భావనలోకి చేరిపోవటం ముముక్షత్వం. ఎందుకంటే అన్ని చోట్ల, ఎక్కడ చూసినా కూడా, ఏది చూసినా కూడా, అన్ని చోట్ల కూడా ఇప్పుడు నేనే మీకు కనిపిస్తూ వీళ్ళు ఉంటాను. ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే పంచదార చిలకలు ఉన్నాయి కదా, ఉమ్. నీకు పంచదార చిలకలు పంచదార ఉంది కానీ నీకు చిలకల్లా కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు దేహాత్మ భావన వదులుకో అంటే చిలకల్లా చూడకు, పంచదారని చూడు అనే దృష్టి వచ్చినప్పుడు నీకు అంతా పంచదారే కనిపిస్తుంది. కానీ అప్పుడు నువ్వు చిలకల వంక చూడట్లేదు కదా. నువ్వు చెప్తుంది ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు దేహాత్మ భావన అని ఉంది అంటే నేను చిలకని, లేదా నేను చిలకని చూస్తున్నాను అనే ఉద్దేశం ఉంది. ఎప్పుడైతే నాకు పంచదార అని తెలిసిందో అప్పుడు నువ్వేమంటున్నావు అంటే పంచదారే చిలక అయిపోయింది అంటున్నావు. ఉమ్. పంచదారే చిలక అయిపోయింది అంటున్నాను. ఇంకా అక్కడ చిలక అనే ఉద్దేశమే లేదు, పంచదారే మిగిలింది. అదే కదా క్వశ్చన్, అదే కదా. అదే కదా. సో మరి అప్పుడు ఇంకా ఆత్మే దేహం అయింది అనే కాన్సెప్ట్ కుదరదు కదా. ఎందుకు కాదు? ఇది కుదరదు. ఎందుకంటే ఎందుకు కుదరట్లా? ఇంకా అక్కడ నువ్వు చిలకను చూడట్లేదు. ఎప్పుడైతే చిలకను చూడాల్సి వచ్చిందో నువ్వు విడిగా రావాలి. అంటే అదే చెప్తున్నాను మురళి. మొట్టమొదట నేను చూసినప్పుడు నాకు చిలక ఆకారం కనిపించింది. అది పంచదార అని కాదు, ఇంకోటి చిలక ఆకారం కనిపించింది. ఆ తర్వాత దానిని నేను రుచి చూసిన తర్వాత అరే ఇది పంచదారే కదా అనే ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే నాకు అది పంచదార అనే ఆలోచన వచ్చిందో, అది తీపి మధుర పదార్థం అనే ఆలోచన వచ్చిందో, ఇక దాన్ని ఎప్పుడు చూసినా కూడా ఇది నాకు పంచదార పాకం, దాన్ని గట్టిపడిస్తే ఇలా అయింది అనేటువంటి ఆలోచనే ఉంటుంది. కానీ ఇది చిలక, దీన్ని కొరకకూడదు, దానికి ప్రాణం ఉంది, ఇది కీచుకీచుగా నరుస్తుంది, దాన్ని కొరకూడదు నేను అనేటువంటి ఆలోచన రాదు కదా నాకు. కానీ అప్పుడు నేను సో ఇక్కడ ఒక పంచదార కింద చూస్తున్నాను తప్ప, నేను చేసే పనులన్నీ పంచదారలాగే చూస్తున్నాను తప్ప, నేను చిలక ఉద్దేశంతో ఏ పని చేయట్లేదు కదా. నేను చేసే పని అంతా పంచదార అయిపోయింది. నాకు అదంతా ఉన్నదంతా పంచదారే అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు ఇక దాన్ని కొరికితే ఏంటి, నవిలితే ఏంటి, నీళ్ళలో వేసి కరగబెట్టుకుంటే ఏంటి, అప్పుడు నువ్వు దేహం అని ఎలా అంటావు? ఇంకా అప్పుడు దేహం లేదు. అప్పుడు అక్కడ నాకు అదే చెప్తున్నాను, దేహం అనే మాట మాట్లాడడానికి లేదు. అప్పుడు ఆత్మీయ దేహం అయింది అనే పదం తప్పైపోతుంది. అను ఆత్మీయ దేహం అయింది. ఆత్మీయ దేహం అయినంటే ఈ పంచదారే నాకు చిలక అయింది, ఈ పంచదారే ఆ చిలక, ఆ పంచదారే నాకు పాకం అయింది, ఆ పంచదారే ఇంకోటి ఏదో అయ్యింది. అంటే గురుగారు యద్భావం తద్భవతి అనేమో మీరు చెప్పేది. అంతేనండి, అదే కదా. అంతేలేండి, భావనని బట్టే కదా ఏదైనా కదా. మనం ఎలా భావిస్తున్నామో అలా అవుతుంది. ఇప్పుడు ఇంతకు మునుపు నేను ఇది చిలక అనేటువంటి ఆలోచన చేసినప్పుడు నాలో అది చిలక అనేటువంటి భావన కోరుకుంటే అరే దీనికి ఎందుకు, ఇదేంటి ఇలా ఉంది అనేది ఆలోచన వస్తుంది. చిలక కదా ఇది, అదే చక్కగా దానికి తయారు చేసేవాళ్ళు మంచి చేతి నైపుణ్యం ఉన్న వాళ్ళు అనుకో, దానికి చక్కగా రకరకాలైనటువంటి రంగులు అవి అద్ది ఆ తర్వాత దాన్ని మంచి అందమైన చిలకలాగా, అస్సలైన చిలకలాగా చూపించవచ్చు. అప్పుడు నాలో ఏమొస్తుంది, నా దృష్టికి అది చిలక అనే దృష్టి వస్తుంది. దాన్ని అరే దీన్ని ఎందుకు కొరకటం, అబ్బా ఈ చిలకను ఎందుకు పాడు చేయటం, లేకపోతే ఈ బొమ్మను ఎందుకు పాడు చేయటం, బొమ్మ అనే ఆలోచన వచ్చింది అనుకో, ఈ బొమ్మను ఎందుకు పాడు చేయటం, దీన్ని అట్టి పెట్టుకోవాలి. కానీ ఆ బొమ్మ అనే స్థితిని దాటి దాని యొక్క రుచి మరిగిన తర్వాత ఇందులో నాకు ఇంకేముంది, ఇది ఉత్త పంచదారే కదా, ఇదేంటి చిలక అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి, ఇది కేవలం పంచదార. సో ఎప్పుడైతే నాకు ఇది కేవలం పంచదార అనే విషయం అర్థమైపోయిందో, అంటే నా యొక్క ఆలోచన ఆ చిలక అనే దేహాన్ని దాటి ఆ నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఇక నాకు ఆ చిలక అనే దాని పట్ల మక్కువ ఉండదు, లేకపోతే ఆ చిలక అనే దాని పట్ల ఎటువంటి భావన ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, నాకు చెప్తా విను. ఇప్పుడు 2 చిలకలు ఉన్నాయి, 2 చిలకలు నేను కలిపేశాను, కలిపేసి ఒక ముద్ద చేశా. ఓకే, ఆ ముద్ద చేసినప్పుడు అప్పటికి నేను ఇంకా రెండింటిని ముద్దలాగే చూస్తున్నాను, బొమ్మలాగే చూస్తున్నాను. ఎలా ముద్ద చేసిన తర్వాత ఒకే బొమ్మ, ముద్ద అంతా కలిపి ఒకే బొమ్మ అయింది ఇప్పుడు, అది ఇంకో బొమ్మ అయింది కదా. కానీ నాకు జ్ఞానం కలగలేదు పంచదార అని. జ్ఞానం కలగకపోతే అది ఇంకో చిలక అయింది అంతే. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఎగ్జాంపుల్, ఇంద్రుడికి అహల్యకి వెళ్తే
వాళ్ళిద్దరికి జ్ఞానం కలగలేదు కదా! నువ్వు వాళ్ళిద్దరికి ఒక నిమిషం ఇక్కడ 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 ఒక్క నిమిషం నేను చెప్తాను నేను. నువ్వు ఇప్పటిదాకా ఒక మూడవ పర్సన్‌గా ఉండి ఆ రెండు వేరు వేరు చిలకలు అని ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఆ చిలకలోనే ఆలోచించు. నువ్వు యూ బీ ఎ పార్ట్ ఆఫ్ దట్ ప్యారెట్. అవును. చిలక నువ్వు ఎప్పుడు ఒక టేస్టే తెలీదు పంచదార కదా! చిలక. అవును. చెప్పు సార్. నిమిషం. చెప్పు. చెప్పు. నువ్వు ఒక పంచదార చిలకవి. హుహు. రైట్? హుహు. అక్కడ ఇంకో పంచదార చిలక ఉంది. హ్మ్. ఇప్పటివరకు ఏంది నేను ఒక్కదాన్నే ఒక పంచదార చిలకని అనుకున్నాం. ఎప్పుడైతే ఈ చిలక, ఆ చిలక కలిసిపోయి మరొక ఒక్కటే పంచదార చిలక అయిపోయింది. అంటే అక్కడ 2 ద్వైతం అనేటువంటి భావన నుంచి ఏకం అనే భావనలోకొచ్చేసావు. అద్వైతంలోకొచ్చేసావు. 2 లేవు. 2 ఒకటే అనుకునే తెలిసిపోయింది గదా నీకిప్పుడు. ఎలా తెలుస్తుంది? అరే! నువ్వు ఇప్పుడు అలా కాదు మురళి. నువ్వు ఒక పంచదార చిలకలాగా నువ్వున్నావు. హుహు. నీ ఎదురుగుండా ఇంకో పంచదార చిలక ఉంది. హుహు. కదా! హుహు. నువ్వు ఈ చిలక, ఆ చిలక యొక్క రుచి మరిగింది. అవును. రుచి మరిగి ఆ చిలకని కొరకడం ప్రారంభించి, ఆ చిలకని తనలో కలిపేసుకుంది. హుహు. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు రెండవ చిలక అనేది ఉందా? అంటే ఈ ఎగ్జాంపుల్‌లో నువ్వు చెప్తుంది బానే ఉంది. నా ఎగ్జాంపుల్ నీ నీ చెప్తా నీ విను. ఎగ్జాంపులే సరే చెప్తున్నాను. చెప్తా విను. ఇప్పుడు నువ్వు ఎలా నీ ఎగ్జాంపులే. కలిపేసుకున్నావు కదా! ఆ! కలుపుకున్నంత మాత్రాన ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పంచదార తత్వం తెలీదు. నేను చిలకగా ఉన్నప్పుడు నాకు పంచదార తత్వం తెలీదు. నేను ఇంకో దాన్ని కలిపేసుకున్నా గూడా దాని తత్వం నాకు తెలీదు. కాబట్టి నాకు తత్వం తెలిస్తే గాని మోక్షం లేదు. అదే గదా గొడవంతాను. సో, ఇప్పుడు నేను పంచదారని ఇంకో దాన్ని కలుపుకున్నంత మాత్రాన ఇప్పుడెలా అంటే నాకు బయటొక ఐరన్ రాడ్ ఉంది. ఐరన్ రాడ్ నేను విడిగా ఉన్నాం. నా కాలు ఇరిగింది. ఎవరో నాకు ఐరన్ రాడ్ ఏశారు. ఇప్పుడు నేను ఐరన్ రాడ్ ఒకటైపోయాం. ఆ మాత్రానికి నాకు తెలివితేటలొచ్చేసాయి. నాకు మోక్షం వచ్చిందని ఎలా చెప్తావు? లేదా రేపు పొద్దున్న టెస్లా వాడు ఏదో చేసి నా నువ్వు బ్రెయిన్‌లో ఏదో చేస్తాడు. చిప్ పెడతాడు. చిప్ పెట్టినంత మాత్రాన నాకు తెలివితేటలు ఎలా వచ్చేస్తాయి? అంటే నా ఉద్దేశం రియలైజేషన్ ఎలా వస్తుంది? అది నువ్వే ఆలోచించాలి మురళి. ఇది అది నువ్వే ఆలోచించు. ఎందుకంటే ఇది నేను ఎంత విశదీకరించినా లేదా కూడా నువ్వు ఒక చిన్న మొక్క మిస్ అవుతున్నావు అని నేను అనుకుంటున్నా. నువ్వు పోనీ చెప్పే ఏం దాని మిస్ ప్రకారం ఏం ఒక్క తత్వం నిమిషం. తెలిస్తే కుదురుతుంది. ఒక్క నిమిషం అదే చెప్తున్నాను. నేను ఒకవేళ నేను మిస్ అయిందేం లేదు ఇక్కడ ఇందులో. ఓకే. ఈ కథ అలా అలా వెళ్తుంది. ఓకే. ఈ కథని మనం విశ్లేషించుకుంటూ ఉంటే మనకి ఈ ఇప్పుడు అంతవరకు కూడా ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంతగా అయిపోయిన తరువాత వాళ్ళకి ఎటువంటి బాదరబందీలు లేవు. ఎటువంటి బంధనాలు లేవు. ఎటువంటి ఇది లేదు. బాధలు లేవు. కలగట్లేదు. వాళ్ళకి అంటట్లేదు. కదా! ఇప్పుడు గారు కొంచెం హ్మ్. చెప్పండి. చెప్పండి మౌనిక. నాకొక్కటే అసలు అంటే ఆలోచన విధానం అనేది నేను ఇక్కడ అర్థం చేసుకున్నది అది నాకర్థమైంది. ఆలోచన విధానం అనుకుంటే మనం హ్మ్. ఇప్పుడు తన హస్బెండ్‌ని పెళ్లి చేసుకుంది గదా! హ్మ్. ఆయన మీద ఆవిడకి లేకపోవటం అనేది మరి అంతా ఒకటే అయినప్పుడు ఆయనలోనే చూసుకోవచ్చు కదా ఈవిడ. ఒకటి మోహిని గారు ఆ! మనం ఏంటంటే మనం ఉన్నటువంటి పరిస్థితులకి, మనం ఉన్నటువంటి జీవన పద్ధతులకి, ఆనాటి కాలానికి సంబంధించినటువంటి జీవన పద్ధతులకి అన్వయించుకోకూడదు. ఓకే. హ్మ్. ఎందుకంటే, మనం అనుకుంటున్నటువంటి ఈ నాగరిక సమాజంలో మనకున్నటువంటి ఈ కట్టుబాట్లని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకోసం అంటే మనకున్నటువంటి సామాజిక పరిస్థితుల పరంగా. హ్మ్. ఓకే. ఓకే. ఆ రోజున ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల పరంగా ఎటువంటిదుంది అనేది మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనకున్నటువంటి ఈ పరిస్థితుల్ని ఆనాటి కాలానికి మనం అన్వయించుకోకూడదు. ఎందుకంటే ఆ! అది అది నాకు ఆ రోజున కాలం అది. అది నాకర్థమైందిలెండి. ఆ! ఐ టోటల్లీ అండర్‌స్టాండ్. హ్మ్. బట్ నేననుకుంటున్నాను మేబీ అహల్య కన్నా మెచ్యూరిటీ లెవెల్స్ ఇప్పుడున్న మనలాంటి వాళ్ళకే ఎక్కువున్నాయా అనేది. అంటే ఇప్పుడు మళ్ళీ ఈ కర్మ మీరు అహా! చెప్పండి. వినండి. చెప్పండి. నీ కర్మ ప్రకారం నువ్వు ఈ శరీరంలో పుట్టాను. నేను ఉదయశంకరుడికి భార్యగా అయ్యాను అని హ్మ్. నేను ఐ యామ్ ట్రైయింగ్ టు బికమ్
అంటే నేనేమి ఇదిగా అవుతున్నానని కాదు, నా లైఫ్ ఐఎమ్ కంటెంట్ ఇన్ మై లైఫ్. Hmm. సో ఆయనలోనే ఇప్పుడు ఇందాక మన మురళి గారు చెప్పినట్టు ఆ పంచదార చిలుకని ఆయనే అనుకుంటూ మనం ఇప్పుడు ఇదంతా కూడా ఒక ప్రపంచం అనేది మన ఆలోచనలోనే జరుగుతోంది కాబట్టి Hmm. యద్భావం తద్భవతి అనుకుని Hmm. వీడే నాకు మోక్షాన్ని ఇస్తాడు, ముక్తినిస్తాడు అనుకుని ఒక మెచ్యూరిటీ లెవెల్లోకి ఆ ఎదగచ్చు కదా, అది కూడా ఉంది. అంటే మనం ఇంకా కొంచెం ఒక మంచి లెవెల్ ఆఫ్ థింకింగ్ లో ఉన్నామేమో అని అకార్డింగ్ టు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కట్టుబాట్ల ప్రకారం అనిపిస్తోంది. అండ్ Hmm. ఆల్సో ఇంకొకటి నాకు అర్థమైంది ఏంటి అంటే Hmm. ఆ మనకు మళ్ళీ మళ్ళీ పుడుతున్నామురా, జాగ్రత్త, మీరు మీ ఆలోచన విధానాన్ని కరెక్ట్ గా ఉంచుకోండి అంటే ఇప్పుడు ఈవిడ ఈ పాపం ఈ అహల్య అనే ఈ క్యారెక్టర్, ఇప్పుడు మీరు చెప్తున్న క్యారెక్టర్, Hmm. ఆవిడ ఫిజికల్ నీడ్స్ ని ఆవిడ షీ వాజ్ లైక్ నాట్ ఫుల్ఫిల్డ్ విత్ హర్ ఫిజికల్ నీడ్స్ ఒక్కటే, మిగతావన్నీ షీ మైట్ హ్యావ్ ఫుల్ఫిల్డ్. ఆవిడ జన్మల్లో ఎత్తిన జన్మలు అన్నిట్లోనూ ఆవిడ ఫుల్ఫిల్ అయిపోయారేమో, ఇదొక్కటి ఆవిడకి ఉండిపోయి ఉంటుంది. అది షీ కుడ్ ఏబుల్ టు కనెక్ట్ త్రూ ఓన్లీ దిస్ ఇంద్ర అనే ఈ బ్రాహ్మడి రూపంలో. Hmm. అందుకని ఆయన్ని చూసిన తర్వాత షీ కుడ్ ఏబుల్ టు గో బియాండ్ అది, అంటే మిగతా వాటి అన్నిట్లోనే ఆవిడ జయించేసి ఉంటారేమో. అందుకని ఈవిడకి అదొక్కటి మిగిలిపోవటం వల్ల ఈయన ద్వారా అట్రాక్ట్ అయ్యి దానికి కూడా బియాండ్ గా మూవ్ అయింది కాబట్టి చైతన్యం ఆయనది ఇంది ఒకటయ్యి షీ గుడ్ ఏబుల్ టు అటైన్ మోక్షమేమో అని నాకు అర్థమైంది. అది అది నాకైతే అర్థమైంది. మేబీ నేను కరెక్ట్ కాకపోవచ్చు, నాకు అది అర్థమైంది. అంటే నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్నవన్నీ నువ్వు ఫుల్ఫిల్ చేసుకుని కంటెంట్ గా అవుతావో అప్పుడే కదా ఇంకా దెర్ ఇస్ నథింగ్, ఇంకా నువ్వే ఆవిడవుతావు, ఆవిడే నువ్వు అవుతావు, నువ్వే దేవుడు అయిపోతావు అనేది. Hmm. సో అని నేను అర్థం చేసుకున్నాను. కరెక్ట్ అంటారా? ఐ డోంట్ నో. అంటే ఇక్కడ మనం ఏది కరెక్ట్ ఏది అనేది లేదండి. ఎందుకంటే కరెక్ట్ అనేది ఎవరు నిర్ణయిస్తారు? మీరే ఆలోచించండి. కరెక్ట్ అనేది ఎవరు నిర్ణయిస్తారు? ఇది సరైనది, ఇది తప్పైనది, తప్పు ఒప్పు ఎవరు నిర్ణయిస్తారు? మీరే ఆలోచించండి. ఎందుకంటే తప్పు అనేది నా దృష్టిలో తప్పైనది ఇంకొకళ్ళ దృష్టిలో ఒప్పై ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు ఒక దుర్మార్గుడని కాదు, ఒకడిని చంపేయటం ఒకళ్ళ దృష్టిలో తప్పై ఉండొచ్చు, ఒకళ్ళ దృష్టిలో ఒప్పై ఉండొచ్చు అనుకుందాం. ఇప్పుడు తప్పైన వాడి దృష్టిలో అసలు ఒక ప్రాణిని హింసించడానికి నేనెవరు అనే ఆలోచన కలిగి ఉండొచ్చు. ఓకే. అదే అది మరణం ఇంకొకటి దృష్టిలో ఒప్పైందంటే, అరే వీడు ఎవడైతే చంపబడ్డాడో వాడు ఎన్నెన్ని దారుణాలు చేశాడు, వాడు ఈ సమాజంలో ఉండటానికి అర్హుడు కాడు, కాబట్టి వీణ్ణి నిరోధించాలి, వీణ్ణి తీసివేయాలి అని చెప్పి వాడిని చంపేసి ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి, ఒకే సంఘటన ఒకరి దృష్టిలో తప్పుగా ఉంది, మరొకరి దృష్టికోణం నుంచి చూస్తే అది ఒప్పైంది. ఒకటే సంఘటన చూసే దృష్టికోణం నుంచి ఆలోచించే తత్వం నుంచి కదా ఇది డిపెండ్ అయి ఉంటుంది. అంతే కదండి. ఎందుకంటే నేను చేసే పని నాకు నచ్చచ్చు, అవతల వాళ్ళకి నచ్చాలని లేదు. అవతల వాడు దాన్ని ఏవగించుకోవచ్చు, ఛీ అని అసహించుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ దృష్టికోణంలో అది ఏవగింపుకి, అసహ్యానికి కారణం. నా దృష్టిలో అది చాలా, ఇప్పుడు మనకి కన్నప్ప ఉన్నారండి కదా, కన్నప్ప మాంసాన్ని తీసుకొచ్చి శివలింగానికి నివేదించారు. అవునా? మామూలు దృష్టికోణం నుంచి ఆలోచిస్తే ఛీ 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 వీడంతా దుర్మార్గుడు, శివలింగాన్ని అపవిత్రం చేస్తున్నాడు, పరమశివుడికి అదేంటి నోటితో తీసుకొచ్చి ఉమ్మూసి నీళ్లు పోసి అభిషేకం చేస్తున్నాడు అని అనొచ్చు. కానీ అదే ఆయన కోణం నుంచి ఆలోచించండి. తాను తినేది తన భగవంతుడికి పెట్టుకుంటున్నాడు. అదే సమయంలో నా దేవుడికి నేను నోరు ఎంగిలిది, ఇది అసహ్యకరమైనది, ఈ నోటితో నీళ్లు తీసుకొచ్చి దేవుడి మీద ఉమ్ము వేసి ఆ నీటితో అభిషేకం చేయకూడదు అనేటువంటి జ్ఞానం ఉన్నదా?
కన్నప్ప గారికి? చూసేటువంటి వాళ్ళకి అంటే ఇది తప్పు అని తెలిసిన వాడి దృష్టికోణంలో అది తప్పు. అది సరైనది అని తెలిసిన వాడు చేసేటువంటిది దృష్టిలో అది ఒప్పు. ఒకటే సంఘటన. శివలింగం మీద నోటితో నీళ్లు పుక్కిలించిపోయటం. ఈ సంఘటనని మీరెలా చూస్తారు? ఎందుకంటే నా దృష్టికోణంలో అది తప్పు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఎక్కించబడిందేంటి? భగవంతుడు, పరమ పవిత్రుడు, ఆయన మీదకి ఇట్లాంటి పనులు చేయకూడదు. కదా! మరి కన్నప్ప గారు ఆ పని చేసినప్పుడు అబ్బబ్బా! కన్నప్ప ఎంత గొప్పవాడు అని నేనెందుకు దండం పెట్టుకుంటున్నాను కన్నప్పకి కూడా? అక్కడ భక్తిని చూస్తున్నాం. ఆయన యొక్క ఆయన యొక్క స్థితిని గమనిస్తున్నాం కన్నప్ప గారిది. కదా! ఆయన తీసుకొచ్చి ఎంగిలి నీళ్లు పోసి, ఆ తర్వాత మాంసాన్ని నివేదిస్తే మనకి సాధారణంగా చెప్తారు కదా! పరమశివుడు అదే ఆ మాంసాన్ని తిన్నాడు అంటారు. మనం ఆ పని చేయగలమా? ఎంగిలి నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోసి అదే అభిషేకం అనుకో స్వామి. మాంసం తీసుకొచ్చి ఇదిగో మంచిగా మసాలా వేసుండి ఇదిగో ఇది తిను స్వామి అనేటువంటి పని మనం చేయగలమా? కానీ కన్నప్ప చేస్తే కన్నప్ప అబ్బా! అబ్బా! ఎంత గొప్పవాడని మనం దండం పెట్టుకోవట్లా? ఎందుకోసం? అంటే ఒకరి యొక్క స్థాయి, ఒకరి యొక్క స్థితి ఏమిటి? ఇప్పుడు అదే దానిని ఈ ఇంద్రుడికి, ఈ అహల్యకి అన్వయించండి. ఎందుకంటే ఇది తప్పు, ఇది ఒప్పు అని నిర్ణయించటానికి మనకి ఎటువంటి అర్హత ఉన్నది? మనమెవరం నిర్ణయించటానికది? ఇక్కడ వాళ్ళు చేరుకున్నటువంటి దశ ఎటువంటిది? నేను క్వశ్చన్ వాళ్ళకి అడగచ్చా? ఎటువంటి శిక్ష లేదు, ఎటువంటి బాధ లేదు. ఇప్పుడు అదే ప్రహ్లాదుడిని కూడా అదే నీళ్ళలో నెట్టేశారు, అదే నిప్పుల్లోకి తోసేశారు, అవే ఏనుగుల చేత కరిపించారు, అవే పాముల చేత విషం కాటేయించారు. మరి ఆ ప్రహ్లాదుడంటే చప్పట్లు కొడుతున్నామే. మరి వీళ్ళిద్దరికీ అదే శిక్షలేసినా, వీళ్ళిద్దరికీ కూడా ఏమీ కాకుండా వాళ్ళు అలా స్థితిలో ఉంటే, మరి వాళ్ళిద్దరికీ ఎందుకు మనం మాట్లాడట్లా? అప్పుడు ప్రహ్లాదుడు ఉన్నటువంటి స్థితిలోకే వీళ్ళు కూడా చేరిపోయారు కదా! నేను ఒక క్వశ్చన్ అడగచ్చా సంస్థ గారు? అడుగు తప్పకుండా. నేనేమి ఇప్పుడు నువ్వు ఇందాక అన్న నీతి అవన్నీ ఉన్నాయి చూసావా? హ్మ్. నాకు తెలిసి యాక్చువల్‌గా ఫిలాసఫీ అది చెప్పట్లేదు. కానీ కార్యకారణ సంబంధాలు, కర్మ అని ఉన్నాయని చెప్తున్నాయి గదా! సో, ఇప్పుడు ఆహ్, ఒక పర్టిక్యులర్ కర్మ చేస్తే ఒక పర్టిక్యులర్ రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు గదా! సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇక్కడ ఒక రకమైన కర్మ చేశారు. ఒకళ్ళనొకళ్ళు పట్టేసుకున్నారు గట్టిగా. ఏం చేసినా సరే నిప్పులు, నీళ్లు ఏమీ వాళ్ళకి అంటుకోవట్లేదు. కానీ దానికి రిజల్టు ఏమిటి? అలాగే ప్రహ్లాదుడు చేసిన కర్మకి రిజల్ట్ ఏమిటి? చెప్పు 2 నువ్వు. కర్మలు ఒకలాగే ఉన్నాయి నువ్వన్నట్టుగా. హ్మ్. కదా! కానీ రిజల్ట్ మాత్రం వేరే వచ్చిందని చెప్తున్నారు గదా! ఇప్పుడు అక్కడేమో ఆయనకి విష్ణుమూర్తి కనిపించాడు. ఎక్సలెంట్. ఎక్సలెంట్. విష్ణుమూర్తి ఇప్పుడు ప్రహ్లాదుడి యొక్క ఆలోచనలో పూర్తిగా విష్ణుమూర్తి నిండిపోయున్నాడు. విష్ణుమూర్తిలో ఈయన రమించిపోతున్నాడు. ప్రహ్లాదుడు. అవును. కాబట్టి ప్రహ్లాదుడికి ఎటువంటి ఇది కలగలేదు. అదే వీళ్ళిద్దరూ ఒకరి ఆలోచనలో ఒకరు పూర్తిగా రమించిపోయారు. వారి యొక్క ఆ భావన ఏదైతే ఉందో కామభావన ఆ స్థితిని దాటి ప్రేమ భావనలోకెళ్ళిపోయారు. మరి ప్రహ్లాదుడికి మోక్షం వచ్చిందన్నారు కదా! హ్మ్. వీళ్ళకిప్పుడు మరి జన్మలెందుకొచ్చాయి మళ్ళీ? హ్మ్. వీళ్ళకి జన్మలొచ్చాయి గదా! మళ్ళీ ఎవరికి జన్మలొచ్చాయి? వీళ్ళిద్దరికి.
జన్మలు వచ్చాయని ఎక్కడ చెప్పాను నేను? అరే నువ్వు జన్మ యాక్చువల్‌గా నేను రాబోతున్నాయి యాక్చువల్‌గా పుస్తకం ఇప్పుడు చూస్తున్నా. అలా కాదు పుస్తకంలో యాక్చువల్ మురళి. ఉంది. ఒక్క నిమిషం మురళి. ఒక్క నిమిషం. మోక్షం పొందిన వాడికి జన్మ రాదా? వేదాంతం అదే చెప్తోంది. అదే మళ్ళీ మనం దాన్ని దాటి వెళ్ళట్లే. దాన్ని ప్రశ్నించట్లే. ఈవెన్ వేదం ఉపనిషత్తులు అదే చెప్తున్నాయి సంవత్సరం అదే చెప్తున్నాను మురళి. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు దాన్ని దాటి వెళ్ళినా కూడా వారికి జన్మ వచ్చి ఇప్పుడు అనేక నాకు ఒకటి అనిపిస్తుంది. నేనేమన్నా కొంచెం మతి తప్పి మాట్లాడుతున్నానా అనేటువంటి ఆలోచన మీరు చేయకపోతే నేను ఒకటి చెప్తా. ఇప్పుడు ఒక ఇన్నిన్ని సృష్టిలు వస్తూ ఉంటాయి. కోటాను కోట్ల సృష్టిలు వస్తూ ఉంటాయి. కోటాను కోట్లైనటువంటి జన్మలు వస్తూ ఉంటాయి. కోటాను కోట్ల బంధనాలు వస్తూ ఉంటాయి. కోటాను కోట్లైనటువంటి ఇవన్నీ వస్తాయి. వాటిల్లో ఇప్పుడు నాకు మోక్షం దక్కేసింది. నేను విష్ణుమూర్తిలోకి కలిసిపోయాను. విష్ణుమూర్తి దగ్గర నాకు సారూప్య మోక్షమో, సాయుజ్య మోక్షమో ఇంకోటేదో వచ్చేసింది అంటాం. తర్వాత నాకు జన్మ ఉండదు అని అంటాం. ఓకే. అంటే జన్మ లేకపోవటం అంటే ఏమిటి? ఇందాక నువ్వు చెప్పిన అహం అనేది లేకపోవడం. అదే నా దృష్టికోణంలో జన్మ లేకపోవటం అనేది అంటే ఏంటి అంటే జన్మించిన తరువాత మరల నేను అందులోకి ఏకమైపోయా. అది కూడా ఒక రకంగా టెంపరరీ స్థితి. మరలా ఈ సృష్టి అంతా లయించిపోయి మహాప్రళయం అంతా అయిన తర్వాత మళ్ళీ ఇదంతా ఏకమయ్యి మరలా ఆ ఏకంలో మరలా ఇదంతా కూడా అహం అనేటువంటి భావన పుట్టి ఆ అహంలో నుంచే మరలా ఈ సృష్టి అంతా జరిగినప్పుడు నేను మరలా పుట్టినా, మరలా చావనా, మరల పుట్టి మరల చచ్చి మరల పుట్టి మరల చచ్చి ఇది సైకిల్. ఇది ఇంతే. నిత్య మోక్షం లేకపోతే పర్మనెంట్ మోక్షం అనేది నా దృష్టికోణంలో లేదు. ఎందుకంటే వీటన్నింటినీ దాటిపోయి నేను విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోయి విష్ణుమూర్తి దగ్గర అసలు విష్ణుమూర్తి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో, అంటే నేనేమి ఎవరి ఆలోచనని నేను ఖండించను, గ్రహించను. నా ఆలోచన ఇది. ఎందుకంటే మోక్ష స్థితి, బంధనం లేకపోవటమే మోక్షం అనే స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక పుడితే ఏంటి, చస్తే ఏంటి, చస్తూ పుడుతూ ఉంటే ఏంటి? ఇదంతా కూడా ఒక మానసికమైనటువంటి భావన మాత్రమే అనే ఆలోచన కలిగిన తరువాత ఇవన్నీ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? భగవద్గీతలో కర్మ తప్పనిసరిగా చేయాలని ఉంటుంది కదండి. అవునండి. ఫలితం మట్టుకు వదిలే, నువ్వు కర్మ చేయాలి. అవును. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు అంతా ఉన్నదంతా నేనే, ఉన్నదంతా ఒక్కటే అన్నప్పుడు ఒకవేళ అర్జునుడు ఉండొచ్చుగా, స్వామి అంతా నువ్వు ఉన్నదంతా ఒకటే అయితే మరి నీ మీదగా నేను ఎలా బాణం వేయను అని అడగచ్చుగా. ఎందుకంటే విశ్వరూపం చూపించినప్పుడు ఉన్నదంతా నేనేరా, ఎక్కడ ఎవరు లేడురా, ఉన్నదంతా నేనే అని అన్నప్పుడు అప్పుడు అర్జునుడు ఎందుకు అడగలే? మరి ఉన్నదంతా నీవే అయితే కనిపించేది అల్లా నీవే అయితే నీ మీదకి నేను ఎలా బాణం వేయను స్వామి అని ఎందుకనలా? చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందండి గురువు గారు. అది అంటే ఇంకొకటి అదే సారీ కంటిన్యూ ఏంటంటే, ఇప్పుడు మన ఇంట్లో సినారియోసే ఉన్నాయి. మా ఆయన పెళ్లి చేసుకున్నాడు, నన్ను పిల్లల్ని కన్నాము, ఇద్దరం అంతా అయిపోయింది, అంతా నేనేం చెయ్యను, అంతా ఒకటే అని చెప్పేసి కూర్చుండిపోయాడు అనుకోండి, ఇప్పుడు పిల్లలు బాధ్యతలు ఇవన్నీ ఎలా ముందుకెళ్తాయి కదా. ఒకటి ఇక్కడ మనకి ఒకటి వ్యావహారికం అని ఉంటుందండి. ఒకటి అంటే ఒకటే లౌకికంగా ఆలోచించడం అంటే వ్యావహారిక పరంగా, ఆ తర్వాత దాన్ని వ్యష్టిపరం అంటాం.
ఓకే. తర్వాత ఆత్మపరంగా. మనలో ఎల్లప్పుడూ కూడా ఆత్మపరంగా చింతన చేస్తూ, బయటకి వ్యవహరించేటప్పుడు మాత్రం వ్యష్టిపరంగా వ్యవహరించాలి. ఇది చెప్తారు. అందుకని మనకి శంకరాచార్యుల వారు చెప్పినప్పుడు అద్వైతం అన్నారు. ద్వైతం కానిది అని అన్నారు. అంతేగాని ఏకమైనది అని చెప్పలా. అరే నాన్న, నువ్వు రెండుగా భావన చేస్తున్నది ఏదైతే ఉన్నదో అది ఒక్కటే. అంటే నువ్వు వ్యావహారికంగా ఇప్పుడు నాకు ఈ లౌకికపరమైనటువంటి సంబంధాలు ఉండొచ్చు. కానీ అంతర్లీనంగా ఇదంతా ఒక్కటే అనే నిరంతరం చింతన చేస్తూ ఉంటారు. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారండి. రమణ మహర్షి ఆయన ఆయనగా ఉన్నంతా ఒక్కటే అని చెప్పి బయట వ్యవహారం పరంగా ఏమి చేయకుండా ఉన్నారా? బయట వ్యావహారికంగా ఎలా ఉన్నా ఆయన ఎల్లప్పుడూ తనలో తాను రమించిపోతూ ఎదురుకుండా తనకి కనిపించిన, తనలోకి కనిపించిన ఏదైనా కూడా నిత్యమైన ఆత్మవస్తువే అనే ఆలోచనతో ఉన్నారాయన. మనమైనా అంతే. బయట వ్యవహారంగా నా భార్య, నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, నా కుటుంబం, నా ఇల్లు అనేది వ్యావహారికంగా. కానీ అంతర్లీనంగా అంతటా కూడా ఆత్మతత్వమే నిండిపోయిన్నది. అంతటా నేనై ఉన్నాను అనే ఆలోచన ఎల్లప్పుడూ నాలో ఇదవుతూ ఉంటుంది. మననం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ అందుకనే చెప్తున్నా. నీతి, అవినీతి, తప్పు, ఒప్పు, ఇది క్రమం, ఇది అక్రమం, ఇది సక్రమం, ఇవన్నీ కూడా వ్యావహారికంగా మాత్రమే. అంతర్లీనంగా ఏదైనా సరే ఏకమైనటువంటి పదార్థమే. ఇది అంటే ఈ ఆలోచన మీరు ఏకాగ్రంగా కూర్చుని, ఏకాంతంగా ఉండి, ఆ ఏకాంత ధ్యానంలో మీరు ఆలోచించండి. ఇది ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్తున్న ఆలోచన పంథ ఇప్పుడు మనం డ్రైవ్ చేస్తూ వెళ్తానండి. డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక టర్న్ వస్తుంది. టర్న్ చేసేటప్పుడు వాట్ విల్ ఐ డూ? ఒక స్ట్రెయిట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు నేను 100 టు 120 కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతాను. కానీ టర్నింగ్ వచ్చేటప్పుడు నేనేం చేస్తాను? స్లో డౌన్ అవుతా. స్లో డౌన్ అయ్యి ఆ పర్టిక్యులర్ టర్న్ కోసం ఎంత స్పీడ్ ఉంటుందో అంతే స్పీడ్‌లో నేను తిరుగుతాను. ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి కూడా అదే. ఇప్పటి వరకు నేను చూస్తున్నది ఏదైతే ఉందో ఒక అంతర్లీనంగా వెళ్ళిపోతుంది. దాని నుంచి ఇప్పుడు నేను కొంచెం స్లో డౌన్ అయ్యి, ఇప్పుడు దాన్ని తిరిగి ఆలోచించుకుంటూ తిరుగుతాను. అది. అందుకని నేను ఈ కథని నేను చెప్పినప్పుడు మీకు లాస్ట్ టైమ్ నేను చెప్పానేనండి. ఈ కథ మనకి కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఈ కథ విచిత్రంగా ఉన్నప్పుడు దీనిని కొంచెం మనం ఆలోచించి తర్కించుకోవాలి. అంతేగాని ఇమ్మీడియేట్‌గా మనం దాని మీద ఒక నిర్ణయానికి రాలేము. నేను 100 మైల్స్ స్పీడ్‌లో వెళ్తున్న వాడిని నేను 30 మైల్స్ స్పీడ్‌లోకొచ్చి నేను టర్న్ తీసుకుంటాను. తీసుకొని అప్పుడు మళ్ళీ వెళ్తా నేను. అంటే అక్కడ స్లో డౌన్ అవ్వాలి. స్లో డౌన్ అయ్యి ఆలోచించుకొని అప్పుడు మనం అంటే నాలో ఆలోచన, నాలో తర్కం ఇవన్నీ కూడా అక్కడ ఆగాలి. ఆగి అప్పుడు వెళ్ళాలి. ఆ టర్న్‌ని నేను యాక్సెప్ట్ చేయాలి. ఆ స్పీడ్ లిమిట్ నేను యాక్సెప్ట్ చేసుకొని వెళ్ళాలి. వెళ్ళి అప్పుడు తిరగాలి. అది. నేను గంగాధర్ గారు మీకు లాస్ట్ టైమే చెప్పా. ఈ కథ కొంచెం ఇదిగా ఉంటుందండి. సో చాలా చాలా వేరుగా ఉంది. అదేనండి.
ఎందుకంటే ఇప్పుడు మీకు అప్పుడు మీకు చెప్పాను నేను, మనం ఇప్పటి వరకు విన్నటువంటి కథ మరొక రకంగా మనకి కనబడుతుందండి అని. సో ఇప్పుడు దీనిని అందుకని చెప్పాను మీకు, యోగ వాసిష్టం చదువుకుంటూ వెళ్తే అన్ని చోట్ల కూడా మీకు యాక్సెప్టబిలిటీ పెరుగుతుంది. ఎందుకంటే ప్రతిదాన్ని అంగీకరించుకుంటూనే వెళ్తారు. అనంగీకారం అంటే ఎందుకు ఉండాలి? నాకు ఎందుకు అనంగీకరించాలి నేను కదా? అందుకని నేను ఇప్పుడు ఇదంతా కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకోటో కాదండి. ఇది మీరు ఆలోచించండి. ఓకే. మనమే నేనెవరు అసలు ఒకళ్ళ యొక్క స్థితిగతులని ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పడానికి అనేటువంటి కోణం నుంచి ఆలోచించండి. చేసి ఆ తర్వాత మీరు ఈ కథని ఆలోచించండి. అప్పుడు చెప్పండి. ఇవాళ ఇక్కడ ఆగుదామండి. ఓకే అండి. పాపాయ్ నీకేమైనా ఉన్నాయమ్మా ప్రశ్నలు? లేదన్నయ్య, బాగుంది ఈ రోజుది. అంటే చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా ఉంది. వెంకటేష్ నాతో పాటు వింటున్నారు. హీ ఫెల్ట్ చాలా బాగుందని. అది ఇప్పుడే పక్కకి వెళ్ళారు. సరే, యా, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ కూడా జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్స్ అండి, చాలా భలేవారండి. థ్యాంక్ యూ.